హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. ఈరోజు ప్రధానంగా కూడా వైఆర్ టీవీ న్యూస్ ఛానల్కు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. నేరుగా నేను వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తా. అసలు ఏం జరుగుతున్నది తెలంగాణలో, ఏం జరగబోయింది, ఎందుకు ఈ విధంగా రాజకీయ వ్యక్తిగత కక్షలకు దిగుతున్నారు, అసలు రాజకీయ పరిపాలనకు సంబంధించి పరిపాలన వ్యవస్థను పక్కన పెట్టి కేవలం రాజకీయ కోణంలోనే ఎందుకు ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు, పరిపాలన వ్యవస్థ మొత్తం గాడికి తప్పి పడిపోతూ ఉంటే అంటే గాడి తప్పిపోయింది ఆల్రెడీ. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా శాంతి భద్రతల విషయంలో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ ఏదో ఒక చేట కూడా చిన్నారులపై నుండి మొదలు పెడితే వృద్ధుల వరకు హత్యలు, ఆత్మహత్యలు రకరకాలుగా చోటు చేసుకుంటున్న ఆ సంఘటనలు అయితే మనం చూస్తున్నాం. దాంతో పాటుగా ప్రతి యువత కూడా రోడ్డెక్కే ప్రమాదం ఎందుకు వచ్చింది అనేది కూడా ఆలోచించలేకపోతున్నది. అసలు రేవంత్ రెడ్డి యొక్క ధైర్యం ఏంటి, రేవంత్ రెడ్డి ఇంత సాహసంగా దూకుడుగా ముందుకెళ్ళడానికి కారణం ఏంటి, రేవంత్ రెడ్డి యొక్క మొండితనం ఏంటి అనేది కూడా ఈరోజు నేను చెప్పబోతున్నా. ఎందుకంటే గతంలో కనీసం ప్రభుత్వాలు స్పందించిన దాఖలాలు కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు స్పందించడానికి కూడా ఇంకా వెటకారంగా కూడా మాట్లాడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకు ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయని ఆరా తీసే ప్రయత్నం అయితే చేశాను. నిజానికి నిన్న మేమందరం చూసిన పరిస్థితులలో జరిగిన పరిణామాలు వాటన్నింటినీ కూడా ఒకసారి మనం బేరీజు లెక్కలేసుకుంటే విచిత్రమైన అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ ఏంటిది అంటే అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిజానికి ఇక్కడ ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది చూసినా కూడా చాలా ఆశ్చర్యకరమైన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఒకసారి వాటన్నింటిని కూడా మనం అంచనా వేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి మీ అందరికీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. రైట్, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ఒకసారి మీరు ఆలోచించండి. బీఆర్ఎస్ పార్టీ అంటే ఇక్కడ ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత. సో పూర్తి స్థాయిలో ఈ నలుగురికి సంబంధించే ప్రధానంగా వినబడుతుంది. ఆ తర్వాత కూడా ఇక్కడ సంతోష్కు సంబంధించి వీళ్ళ ఎవరైతే ఐదుగురు ఉన్నారో వీళ్ళే ప్రధానంగా కూడా కనబడతారు. అంటే మెయిన్గా కూడా కేసీఆర్కు సంబంధించి, ఆ తర్వాత హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, కవిత కానీ, సంతోష్ కానీ. సో ఇది గులాబీ పార్టీ అంటే టక్కున గుర్తొచ్చే పేర్లండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి వైపు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫలానా బీఆర్ఎస్ పార్టీ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తన్నీరు హరీష్ రావు, కల్వకుంట్ల తారక రామారావు, కల్వకుంట్ల కవిత, జోగినిపల్లి సంతోష్. ఈ పేర్లు మాత్రమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రప్రథమంగా కూడా వినబడతాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ చుట్టూ వినిపించే పేర్లు అన్నట్టు. సో ఈ పేర్లకు సంబంధించి మనం చూస్తాం. అయితే ఇప్పుడు ప్రధానంగా ఏం జరుగుతున్నది అని చెప్తా. అయితే కాంగ్రెస్ పార్టీ అంటే ఇది ఒక సముద్రం, మీ అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీ అంటే టక్కున అందరికీ గుర్తొచ్చేది ఏమేం పేర్లు ఉంటాయి అనేది కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక్కడ మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ అనగానే టక్కున మీ అందరికీ గుర్తొచ్చేది ఒకప్పుడు జానారెడ్డి, షబీర్ అలీ, దాంతోపాటు మన కాక ఏది పూర్తి స్థాయి హనుమంతరావు, తర్వాత గీతారెడ్డి, దాంతోపాటు వీళ్ళకి సంబంధించి మధు యాష్కి, దాని తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్, ఇట్లా టక్కున గుర్తొస్తాయి. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనగానే టక్కున గుర్తొచ్చేది కేవలం రేవంత్ రెడ్డి. అంటే ఎట్లుండే పార్టీని ఎట్లా తన వైపు డైవర్ట్ చేసుకున్నాడు అనేది ప్రధానంగా కూడా మనం ఆలోచించాలి. అయితే రేవంత్ రెడ్డి గుండె ధైర్యం ఏంది, రేవంత్ రెడ్డి అంతలా ఎందుకు మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డికి సంబంధించి నిరుద్యోగుల విషయంలో కనీసం ఎందుకు కనికరించలేకపోతున్నాడు, ఇక్కడ డిఎస్సి విషయంలో కావచ్చు, దాంతోపాటు గ్రూప్ 1 కావచ్చు, లేదా గ్రూప్ 2 కావచ్చు, లేదా గ్రూప్ 3 కావచ్చు, పోస్టుల పెంపు కానీ వాయిదా అంశానికి సంబంధించి అసలు స్పందించిన దాఖలాలు కూడా కనబడతలేవు. ఎందుకు అనేది మీరు ప్రధానంగా చూడొచ్చు. రేవంత్ రెడ్డి ఎక్కడైనా ప్రెస్ మీట్ పెడితే ఆమరణ నిరాహార దీక్షకు సంబంధించి ఏమని చెప్తాడు అంటే పలానా మోతీలాల్ అంటాడు, లేకపోతే బక్క జడ్సన్ అంటాడు, అశోక్ అంటాడు. వీళ్ళ పేర్లు తప్ప ఏంది గ్రూప్ 1కు సంబంధించి, గ్రూప్ 2, గ్రూప్ 3 డిఎస్సి వాయిదా కోరుతూ వీళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తున్న నిరుద్యోగులకు సంబంధించి జరగలేదు. ఇది ఒక అంశం. అయితే దీంట్లో ప్రధానంగా కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలకు కారణమా, లేకపోతే రేవంత్ రెడ్డికి సంబంధించి నా ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరనే ఒక కాన్ఫిడెన్సా, లేకపోతే ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో సంఖ్యాబలం ఉన్నది,
5 సంవత్సరాల పాటు మేము పాడిందే పాట ఆడిందే ఆట అనే కాన్ఫిడెన్సా, లేకపోతే వాళ్ళందరూ నాకు సహకరిస్తారనే ఓవర్ కాన్ఫిడెన్సా, లేకపోతే పూర్తి స్థాయిలో నా వెనుక ఒక రకమైన కుట్ర జరుగుతుంది అని పసిగట్టి వీళ్ళదేంది తాత్కాలిక ధర్నాలే కదా, తాత్కాలిక నిరసనలే కదా, వీళ్ళతో ఏమవుతుంది అనే కోణమా? వీళ్ళ వెంట ఎలాగూ మేధావి వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు, ఆ పార్టీకి సంబంధించి అంటే ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిలో వాళ్ళందరూ లేరు. ఇప్పుడు యువత ఉన్నా లేకున్నా ఒకటే అనే ఆలోచనలో 100కు 100% కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే దీంట్లో క్లియర్ కట్గా మీరు అందరూ ఆలోచించాల్సింది ఏంటి అంటే వాళ్ళకి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు లేవు, పార్లమెంట్ ఎన్నికలు లేవు, ఎమ్మెల్సీ ఎన్నికలు లేవు, గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఏది ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించి హైదరాబాద్ జిహెచ్ఎంసీకి సంబంధించి ఎన్నికలు ఉంటాయి. అవి వ్యక్తుల మీద ఆధారపడి ఉంటాయి. గ్రామ పంచాయతీ అయితే ఆ ఎన్నికలను పార్టీ ఎట్లా గెలిపించుకుంటుంది అనే కోణంలో రేవంత్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాలి అనే ఆలోచన ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చడం అనేది ఇక మర్చిపోవాలి, ఇది గతం. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడం అనేది గతం. ఇక ఒకప్పుడు నిన్న మొన్నటి వరకు ఏవైనా ఆలోచనలు ఉండే కావచ్చు, కానీ ఈ ప్రభుత్వానికి సంబంధించి పడగొట్టడం అనేది ఇక సాధ్యం కాదు. ఎందుకు అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంఖ్యాబలానికి సంబంధించి 64 నుంచి ఇప్పుడు వీళ్ళ సంఖ్య 70 పైసీలకు అయిపోయింది. వీళ్ళు ఆల్మోస్ట్ వీళ్ళది రోజు రోజు ఎదుగుదల అయిపోతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుండి చేరికలు వెళ్తూనే ఉన్నాయి. ఏంటంటే అంగట్లో గొర్రెల లెక్క వలసవాదుల లెక్క ఎందుకు పోతున్నారు అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఏంటిది, ఒకళ్ళ మీద దాడులు అంటే ఏ దాడులు, బౌద్ధిక దాడులు కాదు, వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ సంస్థలకు సంబంధించి, ఇంకొకరికి సంబంధించి భూ సెటిల్మెంట్ల కోసం ఒక ఆయన వేయండు, ఒక ఆయననేమో వాళ్ళ కుమారుడి కోసం వేయండు. ఇట్లా రకరకాలుగా అంటే ఒక్కొక్క వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి ఒక్కొక్క అంశం తెర మీదకి వచ్చింది. ప్రతి ఒక్కరికి సంబంధించి రకరకాల వాదనలు వినిపించినప్పటికీ కూడా వాళ్ళు ఒక్కొక్కరికి సంబంధించి రకరకాల వాదనలు వినిపించినప్పటికీ కూడా దాంట్లో భిన్నమైన కోణాలు ఉన్నది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు ఏం చేసిండు, మొదగాలు ప్రభుత్వాన్ని పటిష్టం చేసుకున్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి చాలా క్లారిటీగా కూడా తన ప్రభుత్వానికి ఏమీ కాకుండా చూసే ప్రయత్నం చేసిండు. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేలు వచ్చినా తన వర్గానికి సంబంధించి అంటే రేపు పొద్దుగాల ఏంది ఇదే పచ్చి కాంగ్రెస్ అంటే ఒరిజినల్ కాంగ్రెస్కు సంబంధించిన నేతలు ఎవరైనా హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినా కూడా ప్రభుత్వం వీగిపోకుండా, ప్రభుత్వం పడిపోకుండా తాను ఏం చేయాలో వాటన్నింటినీ క్లియర్ కట్గా చేసుకుంటూ వచ్చిండు. దాంట్లో పాటుగా ప్రభుత్వాన్ని పటిష్టపరిచేందుకు అన్ని ప్రయత్నాలు చేసిండు అనేది క్లియర్ కట్. దీంట్లో ఏంది అంటే ప్రభుత్వానికి సంబంధించిన సంఖ్యాబలాన్ని పెంచుకున్నాడు. దాంతోపాటు తన వర్గం అంటే పలానా ఎల్లన్న మల్లన్న పుల్లన్న ఇంకెవరన్నా ఉంటే వాళ్ళందరూ రేవంత్ వర్గానికి సంబంధించి అనే బ్రాండ్ ముద్ర వేసుకున్నారు. దాంట్లో ప్రప్రథమంగా సీతక్క కానును మొదలు పెడితే నిన్న మొన్న జైన్ అయిన వాళ్ళందరి వరకు కూడా ఒక లిస్ట్ రెడీ అయింది. వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి వర్గం. సరే, దీంట్లో నుంచి నేనేం చేస్తా అంటే పచ్చి కాంగ్రెస్కు సంబంధించి ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ బయటికి పోరు, బట్టి విక్రమార్క బయటికి పోడు, ఉత్తము బయటికి పోడు, ఇంకెవరు పోతారు వీళ్ళ వర్గం నుండి ఎవరైనా వచ్చిన జానారెడ్డి బయటికి పోడు, ఇంకెవరు బయటికి పోతారు, ఎవ్వరు పోరు. సో క్లియర్ కట్గా తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి చేసిన వ్యూహం సక్సెస్ఫుల్ అయిపోయింది. అంటే గేట్లు ఓపెన్ చేసినంత మాత్రాన ఇతర పార్టీల నుండి వస్తే ఎట్లా సక్సెస్ అవుతుంది రంజిత్ అంటే ఆయన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం కృషి చేసుకుంటూ ప్రభుత్వంలో సక్సెస్ అయిపోయిండు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు తన ప్రభుత్వానికి సంబంధించి క్లియర్ కట్గా పటిష్టమైన ఏంది సంఖ్యాబలాన్ని దాని పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి సక్సెస్ అయిపోయిండు. తన ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎవరు ప్రయత్నం చేసినా ఇక కాకుండా చేసేసిండు. ఎందుకు అంటే ఇక్కడ సంఖ్యాబలం అయిపోయింది, తన వర్గాన్ని రెడీ చేసుకున్నాడు. ఇంకో ప్లస్ పాయింట్ ఏం ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ అంటున్నా నేను, ఏంటంటే టీడీపీ అంటలేను, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డికి 2 ప్లస్సులు ఉన్నాయండి. ఒకటి సంఖ్యాబలానికి సంబంధించి అయిపోయింది, అంటే ఎమ్మెల్యేలకు సంబంధించిన దీనికి. రెండోది ఇక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు సపోర్ట్. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉన్నాడు. ఈ సపోర్ట్కు సంబంధించి ఈ సపోర్ట్ అనేది జరిగింది. ఎందుకంటే ఇక్కడ టీడీపీ ఎన్డీఏల కూటమి, భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూటమిగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డిని ఒకటి ఎమ్మెల్యేల పరంగా ప్రభుత్వాన్ని కూర్చడానికి శతదా చేసినా కూడా అక్కడ నుండి ఇక అది కాని ముచ్చట ప్రభుత్వాన్ని పడిపోదు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఒక మెసేజ్ తన వర్గానికి సంబంధించి అంటే పార్టీ పరంగా
అది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, కమ్యూనిస్టు పార్టీలే కావచ్చు, తెలంగాణ జనసమితి కావచ్చు, లేకపోతే ఏ పార్టీ అయినా ఆ పార్టీలకు ఒక ఇండికేషన్ చాలా క్లియర్గా డైరెక్ట్గానే ఒక అంశాన్ని పంపించిండు. నా ప్రభుత్వానికి సంఖ్యాబలం ఉన్నదనేది నిరూపించుకున్నాడు. దీంట్లో సక్సెస్ అయింది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఓటుకు నోటు కేసుకు సంబంధించి రెడ్ హ్యాండెడ్గా దొరికిండు. సరే, అది అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో వీడియోలు బయటకు వచ్చినాయి, జైలుకి వెళ్ళిండు, రకరకాలుగా చర్చలు అయిపోయినాయి. ఆ తర్వాత బయటకు వచ్చిండు, ఎలాగైనా నేను ముఖ్యమంత్రి కావాలని పావులు కదిపిండు, వ్యూహాలు చేసిండు, రచన చేసిండు. ఆయన వ్యూహంలో చాలామంది బలైపోయారు, కొంతమంది బలి పశువులుగా మిగిలిపోయిన, కొంతమంది జీవితాలే ఆగమైపోయిన పరిస్థితి కనబడ్డది. అది ఇదంతా సెకండరీ విషయం. కానీ ఇప్పుడు ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఏమన్నా జరుగుతుందా అంటే ఏం కాదు, గుండు సున్నా. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, కేంద్రంలో అధికారంలో ఎవరున్నారు? బడే బాయ్ చోటే బాయ్ అంటాడు. మా పెద్దన్న పాత్ర పోషించే అన్నాడు. చాలాసార్లు క్లియర్ కట్గా మీరు ఆలోచించండి. మా పెద్దన్ననే మరొకసారి దేశానికి ప్రధానమంత్రి కావాలని ఏది పార్లమెంట్ ఎన్నికలకు ముందే కోడే కూసిండు రేవంత్ రెడ్డి. అంటే ఇక్కడ ఒకటి క్లియర్ కట్గా ఏంటంటే, తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఎవరన్నా ప్రయత్నం చేసినా కూడా అలాంటి ప్రయత్నాలు ఎక్కడా కూడా ఫలించకుండా సంఖ్యాబలంతో ఎమ్మెల్యేలందరినీ కొనుగోలు చేసిండా, వాట్ ఈజ్ వాట్ అనేది సెకండరీ. మొత్తానికైతే తన వర్గాన్ని అయితే తన యొక్క గూడునైతే పదిలపరుచుకున్నాడు, పటిష్టం చేసిండు. రెండోది, ఓటుకు నోటు కేసుకు సంబంధించి కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈయనతో భాగస్వామ్యులైపోయారు. దాంతో పాటుగా చంద్రబాబు అంటే ఎనలేని ప్రేమ రేవంత్ రెడ్డికి ఉంటుంది. చంద్రబాబు అంటే ఇక ఆయనకు ఎనలేని ప్రేమ, ఆయన నిష్పెట్టి ఉండడం అంత ప్రేమ ఉంటుంది. ఎందుకు అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి తన జీవితంలో చంద్రబాబు చేసిన మేలే ఏదైనా ఉన్నది అంటే తన కూతురు వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించింది. ఎందుకు అంటే తాను జైల్లో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో అరెస్ట్ అయినప్పుడు తాను సహాయం చేసిన తీరు కానీ దాని రాజకీయంగా ఇక అన్నిట్ల విషయంలో చంద్రబాబు వెన్నే ఉంటాడు. సో ఓటుకు నోటు కేసులో మరి ఆడియో కూడా ఒకటి వైరల్ అయింది, అది చంద్రబాబుదే అని రకరకాలుగా కూడా చర్చలు జరిగినాయి. ఆ చర్చలకు సంబంధించి కూడా మనం లోతుగా పోయినా, ఎక్కడి పోయినా, భూగర్భ జలాలకు పోయినా జరిగిన విషయం ఏంది అనేది ఫోరెన్సికల్ నివేదిక, లేకపోతే అది విచారణ జరుగుతుంది, ఆ విచారణ ప్రకారమే జరగబోతుంది అనేది ఒక చర్చ జరిగింది. సో అల్టిమేట్గా ఇక్కడ జరిగేది ఏంటి అంటే, టీడీపీ అధినేత చంద్రబాబు భారతీయ జనతా పార్టీతోని సఖ్యత ఉన్నది కాబట్టి సో పూర్తి స్థాయిలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సంఖ్యాబలం ఇక మించిన దానికంటే ఉన్నది. ఆ సంఖ్యాబలాన్ని తెలంగాణకు సంబంధించిన రేవంత్ రెడ్డి కూడా సాధించిండు. సో ఇక్కడ ఓటుకు నోటు కేసు ఏమన్నా అవుతుందా అంటే ఏం కాదు. ఇప్పుడు సేఫ్ జోన్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు. రెండు, ప్రభుత్వం కూలిపోతా అంటే సంఖ్యాబలాన్ని పెంచుకున్నాడు, సేఫ్ జోన్లో ఉన్నాడు. మూడోది, కేంద్రంలో ఉన్న ఇబ్బందులు వస్తాయంటే మధ్యలో చంద్రబాబు ఉన్నాడు, సేఫ్ జోన్లో ఉన్నాడు. దాంతోపాటు ఇంకొక ఇండికేషన్ ఇప్పటికీ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ అందే ఉండాలి. వాస్తవం ఏంటి అనేది తెలుసుకోండి. నిరుద్యోగులకు సంబంధించి ఏ ఎజెండా లేకుండా కేవలం తమ హక్కుల కోసం అంటే డిఎస్సి పరీక్షలకు సంబంధించి పోస్ట్ పోన్ చేయి, మినీ డిఎస్సి కాదు మెగా డిఎస్సి వేయాలన్న వాళ్ళ పోరాటం కావచ్చు. దాంతోపాటుగా గ్రూప్ 1కు సంబంధించి సమయాన్ని గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి వాటి పోస్టులు పెంచి డిసెంబర్లో నిర్వహించాలంటూ వాళ్ళు అభ్యర్థులు వేసుకున్న తీరు అంటే వాళ్ళు చేసిన దీక్షకు ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రత్యక్షంగా కూడా ఎక్కడ వాళ్ళు అరెస్ట్ అయిన జైళ్లలోకి వెళ్ళి వాళ్ళకి సంఘీభావాన్ని తెలపడం కానీ లేకపోతే వాళ్ళకు మద్దతు తెలపడం కానీ ఎక్కడా జరగలేదు. అంటే తెలంగాణలో క్లియర్ కట్గా మీకు అర్థం కావాల్సిన విషయం ఒకటి ఏంటి అంటే, కాంగ్రెస్ సేఫ్ జోన్లో ఉంది, రేవంత్కు ఏమీ కాదు. రేవంత్ 5 సంవత్సరాల పాటు తన పరిపాలనను 6 100% పరిపాలిస్తాడు. ఇది క్లియర్ కట్. ఇంకోటి, కేంద్రంలో బీజేపీ పార్టీకి సంబంధించి సపోర్టు రేవంత్కు 100% ఉన్నది. దీంట్లో క్లియర్ కట్. ఒకటి, ఓటుకు నోటు కేసుకు సంబంధించి కూడా ఏమీ కాదు. ఓకేనా, ఏం కాదు, దీది కొట్టుడు పోయే కథ అయిపోతుంది. దాంతోపాటు బీజేపీ కాంగ్రెస్ ఒకటే అనడానికి నిరుద్యోగులకు సంబంధించిన ఆందోళన. ఎందుకంటే పూర్తి స్థాయిలో నేరుగా వచ్చి భారతీయ జనతా పార్టీకి సంబంధించి వీళ్ళకు ఎక్కడా కూడా సపోర్ట్ చేసిన దాఖలా లేదు. అంటే వాళ్ళు అరెస్ట్ అయిన వ్యక్తులు కానీ లేకపోతే సెంట్రల్ లైబ్రరీయో లేకపోతే ఆర్టీసీ క్రాస్ రోడ్డో దిల్షిఫ్ నగరో లేకపోతే అమీర్పేటో వాళ్ళు ఎక్కడెక్కడైతే నిరుద్యోగులకు నిరుద్యోగులు ఆందోళన చేస్తుల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేరుగా కూడా మేమందరం భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది అని చెప్పిన దాఖలా లేవు. అంటే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ నేరుగా కూడా జతగట్టినాయి. ఇది క్లియర్ కట్ అంశం. సో దీంట్లో భాగంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి ఏం చేసింది, తన ప్రభుత్వాన్ని పటిష్టం చేసుకోవడానికి ఆపసోపాలు పడి సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక దాంట్లో క్లియర్ కట్. ఇక దీనితో పాటుగా ఇప్పుడు జరగబోయే మరొక విపత్తు కూడా
తెలంగాణలో ఉన్నది. ఆ విపత్తు ఏంది అనేది కూడా నేను చెప్తాను. ఎందుకంటే మొన్నటి వరకు మనం ఏం మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం అనేది క్లియర్ కట్గా ఉండాలి. ఎందుకంటే మొన్నటి వరకు జరిగిన ఎపిసోడ్ ఒకలా ఉంటే ఇప్పుడు మరోలా ఉండబోతుంది అనేది చర్చ. ఏంటి తెలంగాణలో అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీ అందరికీ తెలుసు కదా, బీఆర్ఎస్ పార్టీ అధినేత, గులాబీ బాస్ ఉద్యమ నేత. సో పూర్తి స్థాయిలో కూడా గులాబీ నేతకు సంబంధించి జరిగిన ఒక అంశం ప్రామాణికంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఏంది, కేసీఆర్ను అరెస్టు చేయాలి. ఇది ఒక్కరి ఆలోచన కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, కేసీఆర్ను నడి ఇంట్లోని రోడ్డు మీద తీసుకొచ్చి బదనాం చేస్తుండ్రు ఏందిరా అంటారు ఊళ్ళల్లో, మనం కామన్గా మాట్లాడుకునే డైలాగ్. సో ఇప్పుడు కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ఇంట్లో కూర్చున్నా కూడా రోడ్డు మీదకి తీసుకొస్తారు. దీనికి కర్త కర్మ క్రియ కూడా అన్నీ పూర్తయిపోయినాయి. అది ఎట్లా జరుగుతుంది అనేది నేను చెప్తా చూడండి. ఒకసారికి ఎపిసోడ్ చూడండి, మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి క్లియర్ కట్. జస్టిస్ నరసింహారెడ్డి రాజీనామా, సుప్రీంకోర్టు అభ్యంతరం, వైదొలిగిన జడ్జ్, విద్యుత్ కమిషన్ బాధ్యతలకు గుడ్ బై, నరసింహారెడ్డి తీరుపై సీజే చంద్రచూడ్ ఆక్షేపణ అంచు కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. సో ఏం జరిగింది అంటే, కమిషన్ సారథిగా ఉండి విలేకరుల సమావేశంలో వ్యాఖ్యలా, ఒక కమిషన్కు సంబంధించి దర్యాప్తు చేయాలి, ఆ దర్యాప్తు తీరుతెన్నలను కూడా పరిశీలించాలి, ఆ దర్యాప్తుకు సంబంధించి వాస్తవాలను తెలుసుకోవాలి, వాటిని పేపర్ మీద రాయాలి, దాంతోపాటు ఎవిడెన్స్లను సాధించాలి. ఒక కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఎలా అంటే అది చాలా పూర్తివంతంగా, సమర్థవంతంగా, నీతి నిజాయితీతో కూడిన ఒక రిపోర్ట్ను తయారు చేయాల్సిన బాధ్యత దాని మీద ఉంటుంది. కానీ ఆలు లేదు, సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అనే ఒక భాష మనం మాట్లాడుకున్నాం కదా, ఆ భాషకు కారణం ఏంటి అంటే ఇక్కడ జస్టిస్ నరసింహారెడ్డికి సంబంధించిన కమిషన్. ఈ జస్టిస్ నరసింహారెడ్డికి సంబంధించి ఆయన ఏం జరగలే, ఇట్లా కమిషన్ ఏర్పడింది విలేకరుల సమావేశంలో. అంటే అంటే ఒక మీడియా ఛానల్లో తాను కూర్చొని మాట్లాడాల్సిన పరిస్థితి లేదు. ఒక కమిషన్ రహస్యవంతంగా ప్రజల్లో, ప్రజాకోర్టు మధ్యలో వాట్ ఈజ్ వాట్, ఏ రిపోర్ట్లు ఎట్లా జరిగినాయి, ఏం జరిగినాయి అని తెలుసుకోవాల్సిన బాధ్యత తన మీద ఉంటుంది. కానీ వీటన్నింటినీ పక్కన పెట్టి పూర్తి స్థాయిలో ఈ కమిషన్ ఏంది అంటే విషయాలను ముందస్తుగానే బయట పెట్టడం అనేది ఒకటి జరిగింది. విచారణ పూర్తి కాకుండానే కేసు మెటీరియల్లోకి ఎలా వెళ్తారు అంటే పూర్తి స్థాయిలోకి సంబంధించి, అంటే విచారణ ఇప్పుడు ఏదైనా తప్పు జరిగితే దాన్ని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత పూర్తి ఆధారాలు సేకరిస్తారు. ఆధారాలు సేకరించిన తర్వాత వాస్తవాలు ఏంటి, సో దీంట్లో ఎలాంటి సెక్షన్స్ వర్తిస్తాయి, ఆ సెక్షన్స్ దేనికి వర్తిస్తాయి, సో ఎలాంటి కేసు పెట్టవచ్చు, తనను ఏ విధంగా అరెస్ట్ చేయవచ్చు, దానికి సంబంధించి ప్రాసిక్యూషన్ అంటే విచారణ ఏ విధంగా జరపవచ్చు, జరిపిన తర్వాత కోర్టుకు తీసుకెళ్లిన తర్వాత ఎలాంటి కేసులు పడతాయని ఇదంతా జరగాలి. అది అసలు విచారణే జరగక ముందు, విచారణ పూర్తి కాక ముందుకు ఏం చేసిల్లంటే ఆడ పలానా ఆయనను అరెస్ట్ చేయండి అనే కాడికి వెళ్ళిపోయింది డైరెక్ట్గా. పిల్ల బుట్టలే, కుల్ల దొడగలే, కానీ కుల్లగొన్నట్టున్నది. ఇది పరిస్థితి. ఇక ఆయనకు బదులు కమిషన్కు మరో జడ్జిని నియమించండి, రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం ఆదేశం. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మొట్టమొదటి ఎదురు దెబ్బ, మామూలు దెబ్బ కాదు ఇది. తన యొక్క పరిపాలన అసమర్థతకు ఇది ఎదురు దెబ్బ. ఎందుకు అంటే ఒక కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు, ఆ కమిషన్కు సంబంధించి ఒక చైర్మన్ ఏర్పాటు చేసినప్పుడు, ఆ చైర్మన్ని ఏకంగా సుప్రీం ధర్మాసనమే కూడా మార్చండి అని చెప్పింది. అంటే తన యొక్క అసమర్థమైన నిర్ణయాల వల్ల ఇది జరిగింది అనుకోవచ్చు. దీంట్లో ఇంకో రహస్యం ఏమీ లేదు. తన యొక్క అసమర్థతకు ఇది ఒక నిలువుటద్దం అని చెప్పొచ్చు, దాంట్లో క్లియర్ కట్గా చెప్పవచ్చు. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసిన తర్వాత జస్టిస్ నరసింహారెడ్డి పరిధి దాటాడని తప్పుబట్టిన న్యాయస్థానం. సుప్రీం వ్యాఖ్యలతో బాధ్యతల నుంచి వైదొలిగిన నరసింహారెడ్డి. మరొకరి నియామకానికి 22 దాకా సమయం కోరిన సర్కార్. అయితే ఇక్కడ ఏంది అంటే సుప్రీం వ్యాఖ్యలతో బాధ్యతల నుండి వైదొలగడం కాదు, ఆయన వైదొలగాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ అలాంటి పరిస్థితి కనబడ్డది. దాంతోపాటు ఈ కేసులో కేసీఆర్ అనే వ్యక్తి విజయం సాధించినట్టే. ఎందుకు అంటే తనకు సంబంధించి ఏదైనా విచారణ జరిగినప్పుడు విచారణ కమిషన్ పూర్తి స్థాయిలో విచారణ అంతా పూర్తి చేసిన తర్వాత దాన్ని కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ ఎవరైనా తప్పు చేస్తే తప్పు, లేకపోతే నిర్దోషిగా ఉంటే దానికి సంబంధించి అప్పుడు బయట పెడతాం. కానీ ఇక్కడ విచారణ పూర్తి కాలే, విచారణ ప్రారంభమే కాలే, అప్పటికే ప్రజల్లోకి ఒక వార్తను స్ప్రెడ్ చేసారు. అంటే ఏ విధంగా అంటే మనం స్విచ్ ఎత్తే బల్బ్ ఏ విధంగా వెలుగుతుందో వీళ్ళ చేతిలో ఒక రిమోట్ కంట్రోల్ పెట్టుకునే ప్రయత్నం జరిగింది.
సో పూర్తి స్థాయిలో కూడా ఈ అంశాన్ని మనం చూడొచ్చు అనేది ఒక ప్రధానమైన అంశం అన్నట్టు. ఇక దాంతోపాటు మరొకరి నియామకానికి 22 దాకా సమయం కోరింది. కేసీఆర్ న్యాయ పోరాటం విద్యుత్ విచారణలో మలుపు, పిటిషన్ తరపు సీనియర్ న్యాయవాది రోహెగ్ది వాదనలు అంటూ కూడా చూస్తాం. అయితే ఇక్కడ కేసీఆర్కు ఉన్న అడ్వాంటేజ్ ఉన్నది, డిసడ్వాంటేజ్ కూడా ఉంది. 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు విద్యుత్ కొనుగోలు ఎక్కడ జరిగినాయి? తెలంగాణ ప్రభుత్వం నుండి ఛత్తీస్గఢ్. ఇక్కడ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వాళ్ళ కింద ఉండే అధికారులు, అంటే విద్యుత్ సంస్థలకు సంబంధించి సీఎంఓడీలు, ఎండీలు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు అన్ని రకాలుగా చర్చించుకున్న తర్వాత ఒప్పందాలు అనేది క్లియర్ కట్గా అయిపోయిన తర్వాత ఫైనల్గా జరిగిన తర్వాత అప్పుడు సమావేశం పెట్టి విలేకరుల సమావేశంలో వీళ్ళ ఒప్పందాలను ఖరారు చేస్తూ వీళ్ళు అంటే ఒకరి ఒప్పందాన్ని ఒకరు అంగీకరిస్తూ సంతకాలు చేస్తారు. ఇది వాస్తవం. సో ఇక్కడ కేసీఆర్కి ఈ విద్యుత్ కమిషన్కు సంబంధించి రేవంత్ సర్కార్ చిన్న లాజిక్ మిస్ అయింది. ఎలా అంటే ఇప్పుడు కేసీఆర్ ఒక్కరి మీద వేస్తేనే కాదు, ఎక్కువ కొన్నడా తక్కువ కొన్నడా, అలా దొంగ జరిగిందా, మంచి జరిగిందా, లూటీ జరిగిందా, అవినీతి జరిగిందా అని చెప్పాల్సింది రేవంత్ రెడ్డో కమిషనో కాదు, న్యాయస్థానం. పూర్తి ఆధారాలను సేకరించిన తర్వాత న్యాయస్థానం టేబుల్ మీద పెట్టిన తర్వాత ఇదిగో సాక్ష్యం, ఇదిగో నిజం, ఇదిగో వాస్తవం అని చెప్పాలి. అదేదీ లేకుండా విచారణ కమిషన్ ఏర్పాటు చేయగానే ఇదిగో అది జరిగింది, అదిగో కేసీఆర్ తప్పు చేసిండు, లేకపోతే ఇదిగో రేవంత్ రెడ్డి కమిషన్ నియమించిండు, ఇదిగో ప్రజలారా కేసీఆర్ తప్పు చేయడానికి ఒక కమిషన్ ఏర్పాటైంది, ఇదిగో ప్రజలారా ఈ రేవంత్ రెడ్డి అవినీతి చిట్టాను బయట పెట్టడానికి నేను కమిషన్ ఏర్పాటు చేస్తా. వీళ్ళిద్దరు డిషిం ముచ్చట్లు కాదు. ఇది చిన్న పొరగాల పంచాయతీ కాదు, ఇది పాల పంచాయతీ కాదు, గెట్ల పంచాయతీ కాదు. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక సంస్థ మీద వస్తున్న ఆరోపణ. అది తెలంగాణ రాష్ట్రంలో నిరంతరాయంగా వెలుగులు ఇచ్చిన విద్యుత్ సంస్థ మీద వస్తున్నది. సో ఇది కేవలం ఇక్కడితోనే అంటే కాని ముచ్చట అనేది తెలుసుకోవాలి. ఇక దీంట్లో ప్రధానంగా కూడా మీరు ఆలోచించాల్సిన విషయం 2 ఉన్నాయండి. ఇక్కడ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ న్యాయం జరగడమే కాదు, జరుగుతున్నట్లు కనిపించాలి కూడా. విచారణ సంఘం సారథి ప్రవర్తన కూడా న్యాయబద్ధంగా ఉన్నట్లు కనిపించాలి. ఆయన జస్టిస్ నరసింహారెడ్డి ఒక విచారణ సంఘానికి సారథ్యం వహిస్తున్నారు. విచారిస్తున్న అంశంపై మీడియా సమావేశంలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. విచారణ అంశం మంచి చెడుల గురించి ఆయన మాట్లాడనన్న అభిప్రాయం కలుగుతున్నది. ఇది సరికాదు, ఆయన అట్లా మాట్లాడి ఉండాల్సింది కాదు, ఒక జడ్జి అయి ఉండి ఆయన ఇట్లా చేయడం తగదు అంటూ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ చెప్పిండు. దాంతోపాటుగా ఒకవేళ కేసులోని మెటీరియల్స్ అంటే పూర్వాపరాలు, మంచి చెడుల గురించి కమిషన్కు సారథ్యం వహిస్తున్న జడ్జి ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోతే అది ఓకే. కానీ ఆయన కేసు మెటీరియల్లోకి వెళ్ళారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద ఏర్పాటయ్యే కమిషన్ చేపట్టే విచారణ న్యాయపరమైనది కాదు. ఆయన ఇచ్చే ఆదేశాలు ఏమీ శిరోధార్యం కావు, నాట్ బైడింగ్. కానీ విచారణ సంఘం ఇచ్చే నివేదిక ఒక వ్యక్తి పిటిషనర్ ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉన్నది. నేను ఇంకొక విషయం చెప్పాలి. చాలామంది తెలంగాణ ప్రాంత బిడ్డలు అనుకుంటున్నారు ఏది జస్టిస్ నరసింహారెడ్డి ఇక కేసీఆర్కు సంబంధించి కేసులు పెడతాడు, ఏదైనా చేస్తాడు. ఆయనకు అసలు లేదు, ఆయనకు ఆ అధికారం లేదు. ఒక పిటిషనర్ ఏది అంటే కేసీఆర్ విషయంలో పిటిషనర్ కనుక అక్కడికి వెళ్ళి నా ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉన్నది అని చెప్తే చెప్పొచ్చు. జస్టిస్ నరసింహారెడ్డి కేసుకు అంతిమం కాదు, ఆ కమిషన్ ఏం ఫైనల్ కాదు. ఆ కమిషన్ ఏంది అంటే వాస్తవాలు ఏంది, మంచి చెడేంది, పూర్వాపరాలను తెలుసుకొని దాన్నో ఇంత ఫైల్ చేసి వాస్తవాలు చేసి నిజాలా కాదా అని తెలిసి న్యాయస్థానం మీద ప్రవేశపెట్టినప్పుడు న్యాయస్థానం ఇచ్చే తీర్పులు ఆ తర్వాత విలేకరులకు ఇచ్చే సమావేశంలో ఉండాలి. కానీ ఇక్కడ అంతా తానే వ్యవహరించిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో ఏంది అంటే చాలా వరకు ఏమనుకుంటారంటే ఈ కేసుకు సంబంధించి ఇక వీరి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది, రేవంత్ రెడ్డి చేతిలో ఉంది, లేకపోతే కేసీఆర్ని అరెస్టు చేయడానికి రకరకాలుగా జరుగుతున్నది అంటే అది తప్పు ముచ్చట. అది విచారణ సంస్థ అనేది విచారణకు సంబంధించిన కమిషనర్ ఒక సారథ్యం వహించే వ్యక్తి. అంటే అన్నింటినీ విషయాలను సమగ్రంగా తన దగ్గర తెప్పించుకొని వాస్తవాలు ఏంటి, దీంట్లో ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఇందులో ఉండవన్నట్టు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏంది అభిషేక్ మను సింగ్ ఈ కమిషన్ విచారణ ఆధారంగా ఎవరిపైనా సివిల్ లేదా క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఉండకూడదు, అలా జరపలేం. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే జస్టిస్ నరసింహారెడ్డి మీద లీగల్గా తీసుకెళ్ళినా కూడా అతని మీద చర్యలు తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అందుకే ముందస్తుగా బాధ్యతల నుండి తప్పించుకున్నాడు. ఇది వాస్తవం, చాలామందికి తెలియని విషయం ఇదే. నేను దీన్ని
ఏంది అంటే సుప్రీంకోర్టుకు ఒక న్యాయవాదికి సంబంధించి అడిగే ప్రయత్నం చేసిన. సో కేసీఆర్ విషయంలో జరుగుతున్న ఈ అంశం ఏదైతే ఉందో, కేసీఆర్ని ఇరికిస్తున్నారా, లేకపోతే కేసీఆర్ అక్కడ బలవుతున్నాడా, లేకపోతే నిజంగానే అవినీతి జరిగిందా, దాన్ని బట్టబేలు చేసే ప్రమాదం ఉందా అంటే కాదు. అది ఏంది అంటే పూర్తి స్థాయిలో ఈ విచారణ కమిషన్ ఏదైతే ఉందో, అంటే 22 తర్వాత కొత్త వ్యక్తి ఎవరైనా వస్తారు కదా, ఆ కొత్త వ్యక్తి వచ్చిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో కూడా ఇంతటితో అయిపోదు. ఇది అది 2 రాష్ట్రాలకు సంబంధించిన ఫైలు తెచ్చుకోవాలి, దాన్ని పూర్తి స్థాయిలో టాలీ చేయాలి. దాంట్లో ఎంత కొంటే ఇక్కడ లాభం ఉండు, ఎవరికి ఇవ్వడం వల్ల అవినీతి జరిగింది, ఎలా జరిగింది అనేది కూడా తెచ్చి టేబుల్ల మీద పెట్టాలి. ఇన్ని సాక్ష్యాలను క్రోడీకరించి అన్నీ జమ చేయడం అనేది ఒక కష్టతరం. ఇది ప్రభుత్వానికి తలొగ్యం, లేకపోతే కేసీఆర్ మీద కుట్రలు, ఇదంతా చెల్లదు. ఇక్కడ న్యాయస్థానం ముందు ఏం జరుగుతుంది అంటే ఒక పేపర్, ఇగో పేపర్ ఉన్నదా, ఇగో ఇట్లా పేపర్ మీద ఉంటేనే న్యాయస్థానం నమ్ముతుంది. లేదు మాటల రూపంలో చెప్తామంటే కుదురని ముచ్చట అన్నట్టు. సో మొత్తానికి ఇక్కడ ఒక అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఎదురు దెబ్బ. ఇక నాకు తెలిసి రేవంత్ సర్కార్కు మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో ఏకంగా సుప్రీంకోర్టు ధర్మాసనానికి సంబంధించి విద్యుత్ కమిషన్కు బాధ్యతలకు గుడ్ బై చెప్పిన జస్టిస్ నరసింహారెడ్డికి సంబంధించిన తీరు ఏదైతే ఉందో, తన యొక్క నియంత పోకడనకు ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు, తనకు పెద్ద ఎదురు దెబ్బగా చెప్పవచ్చు, తన ప్రభుత్వానికి ఇది ఒక చెంపపెట్టు లాంటి వార్త అని చెప్పవచ్చు, ఒక అక్షింతలు కూడా అనుకోవచ్చు. సో ప్రభుత్వం దీని మీద ఎలా రియాక్ట్ అవుతుంది, కొత్త కమిషన్కు సంబంధించి ఎలా ఉండబోతున్నారు, ఈ కమిషన్కు సంబంధించి పూర్వపరాలు ఎలా ఉంటాయి, దాని తర్వాత 22 తర్వాత ఈ కమిషన్కు కొత్త వ్యక్తిని నియమిస్తే తన సారథ్యంలో ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది మనం వేచి చూడాలి. ఇది చాలా లోతైన అధ్యయనానికి సంబంధించి అంత సింపుల్గా దిగది. ఎందుకంటే 2 రాష్ట్రాలకు సంబంధించిన పంచాయతీ, ఇది ఒక రాష్ట్రంతోనే విద్యుత్ సమస్య అనేది కేవలం తెలంగాణ ప్రాంతానికి ఇక్కడి ప్రాంతానికి సంబంధించిన విషయం అయితే కాదు. ఇది చాలా డెప్త్కి వెళ్తుంది, దానికి చాలా సమయం పడుతుంది. కాదంటే కుట్రపూరితంగా ఏమైనా చేస్తే మనం ఏం చేయలేం. ఇక ఇంకొక అంశం అయితే, ఇక్కడ చాలామంది రైతులు నాకు కాల్ చేసారు. అందులో ప్రధానంగా ఒక రైతు నన్ను అడిగిండు ఏమని అంటే, రంజిత్ అన్న, నేను గ్రామీణ వికాస్ బ్యాంక్ అనే అక్కడ ఓ 2 లక్షల వరకు రుణం తెచ్చుకున్న తర్వాత నాకు పరిస్థితి బాగలేక, నా బిడ్డ పెళ్లి చేయాలనో, లేకపోతే నా కొడుకు సంబంధించి ఆరోగ్యం బాగోలేకనో, లేకపోతే నా భార్యకు సంబంధించి హెల్త్ బాగోలేకనా, లేకపోతే ఇల్లు కట్టడానికో, లేకపోతే అప్పులోళ్ళ కోసమో నా భూమిని తీసుకెళ్ళి నేను పలానా కాడ మార్టిగేజ్ చేసిన. సో 2 బ్యాంకులలో ఏమంటే, ఆ బ్యాంక్ అయినా మా ఇంటికి వచ్చిండు. మా ఇంటికి వచ్చిన తర్వాత ఏమన్నాడన్నా అంటే, ఆయన పూర్తి స్థాయిలో మార్టిగేజ్ చేసిళ్ళు, మీకు ఇది కడితేనే ఆడ రుణమాఫీ వర్తిస్తుంది అని అంటుండు. అంటే రుణమాఫీ విషయంలో చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2 లక్షల రుణమాఫీ అనేది ఏ బ్యాంకులు ఉన్నా అల్టిమేట్గా జరిగిపోవాలి. అది ఇంకో బ్యాంకుకు ముడేస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామంది ప్రజలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడబోతుంది. ఇది రైతాంగ ఉద్యమం వస్తే దాన్ని ఎదుర్కోవడం ఎవరి వల్ల కాదు. ఇప్పటికే తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు సంబంధించి ఉద్యమం మొదలైంది, తారాస్థాయికి చేరింది. అది పోస్ట్పోన్ చేయమంటే చేయమన్నారు, హాల్ టికెట్లు కూడా జారీ చేస్తున్నారు. అంటే పెట్టుకున్నది యువతతోనే. ఇప్పుడు సూర్యుడి దగ్గర పోయి ఇట్లా ఉమ్ముతా, లేకపోతే సూర్యుడి మీద నేను ఏం చేస్తా అంటే ట్యాంకర్ తీసుకుపోయి నీళ్లు పోతా, లేకపోతే సముద్రాన్ని తీసుకుపోయి నీళ్లు పోతా అంటే సముద్రం మొత్తం భూమి మీద ఉన్న నీళ్ళని తీసుకెళ్ళినా సముద్రంలో ఒక సుక్కెత్తే ఎట్లుంటుందో సూర్యుడి మీద ఒక సుక్క అన్నట్టు అది. సో తెలంగాణ రైతాంగం జోలికి, యువత జోలికి ప్రభుత్వం ఎప్పుడు పోతుంది, తన యొక్క జర్నలిస్టుల జోలికి, ఈ 3 జోలికి ఎప్పుడు వెళ్ళినా కూడా ప్రభుత్వ పతనానికి దారితీస్తుంది. మీ అందరికీ తెలుసో లేదో, వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలనలో రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన తర్వాత తనకు నాకు తెలిసి, అంటే పక్క రాష్ట్రాలకు సంబంధించిన లీడర్లను నేనెప్పుడు చూడలే, అంటే ప్రత్యక్షంగా మనం ఆ పరిపాలనలో లేవు కాబట్టి, వైఎస్ రాజశేఖర రెడ్డికి వచ్చిన పేరు బహుశా తెలంగాణలో మొత్తం, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరికి రాలేదేమో రైతుల పట్ల. రైతులకు అంత అద్భుతంగా వాళ్ళు రైతులకు గనక ఏకకాలంలో నువ్వు అందరికీ రుణమాఫీ చేసుకుంటూ పోతే, అంటే ఈ బ్యాంకులో లోన్ ఉన్నది, ఈ బ్యాంకులో మార్టిగేజ్ ఉన్నది, ఈ ఇంకో బ్యాంకులో ఇవన్నీ ఉన్నాయి అంటే వీటితో సంబంధం లేకుండా తనకు పలానా దాంట్లో లోన్ ఉంది, అది వ్యవసాయం మీద తీసుకున్నాడు, క్లియర్ కట్, ఓకే రుణమాఫీ చేసేయి, రుణమాఫీలు 2 లక్షల వరకు 7 ఉన్నా చేసేయి అనే ఒక ఆదేశాలు స్పష్టంగా వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ప్లస్ అవుతుంది. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఏమవుతుందో తెలుసా, రైతుల నుండి ఇప్పుడు ఒక కుటుంబం ఉందండి, మీకు క్లియర్గా చెప్తా, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చాలా క్లారిటీగా తెలవాలి.
ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కిరికిరి ఏం పెట్టిల్లు, మీరు ఓన్లీ రేషన్ కార్డే అనుకుంటున్నారు. ఈ రేషన్ కార్డు విషయం కాదు ఇక్కడ చర్చ. నేను చెప్తా ఇనూరి, రేషన్ కార్డు ఎన్ని లక్షల మందికి ఉన్నది, తెలంగాణలో ఏం కథ అనేది నేను గతంలో కూడా చెప్పిన. రేషన్ కార్డు పంచాయతీ రేషన్ కార్డుకి ఎట్లున్నది ఏం కథ అనేది కూడా చూసినాం. తెలంగాణలో మొత్తం 85 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. దీంట్లో 70 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇది యావత్తు తెలంగాణ సమాజానికి తెలిసిన విషయమే. కానీ ఇక్కడ రైతుల పంచాయతీ ఏంటి అంటే, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ గ్రామీణ వికాస్ బ్యాంక్ లేదా ఆంధ్ర బ్యాంక్ అంటారు కదా, లేదా ఇంకేమన్నా ఇతర బ్యాంకులు, ఈ బ్యాంకులలో 2 లక్షల లోన్ ఉన్నది. ఇంకో బ్యాంకులో మన భూమిని మొత్తం తనఖా అంటే తాకట్టు పెట్టేసి ఇక్కడ లోన్ తెచ్చుకున్నాం. ఇది గడితేనే ఇది రుణమాఫీ అవుతుందని పంచాయతీ మొదలు పెట్టిల్లట. అంటే ఇది నాకు తెలిసి టెక్నికల్గా ఎక్కడ వర్కౌట్ అవుతలేదు. మరి ఈ విధంగా ప్రచారం ఎందుకు జరుగుతున్నది, ఈ విష ప్రచారానికి ఎందుకు నాంది వలుకుతున్నది అనేది ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ పాస్బుక్కే ఫైనల్ అంటూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఇచ్చిన స్టేట్మెంట్లో క్లియర్ కట్గా ఉంది. నేనేమంటున్నానంటే లోన్లు తీసుకున్న వాళ్ళందరూ ఫైనల్ అంటే అయిపోతుంది కదా, దాంట్లో ఏముంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కావాలని తన గుండు తానే కొట్టుకునే ప్రయత్నం జరుగుతుంది. కోతి వయ్యి కొమ్మెక్కడం అన్నట్టు ఒక చిన్నప్పుడు ఎప్పుడో మనం ఒకటి కథలా వాడుకుంటాం కదా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా అట్లా వ్యవహరించడం దుర్మార్గం. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన నేను అందిస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా రైతులకు రుణమాఫీ చేసిండో అదే విధంగా చేస్తే అద్భుతం అంటారు కదా, వావ్ అంటారు. రైతులు కడుపులో పెట్టుకుంటారు. ఒకసారి మీరు చూడాలి, రేషన్ కార్డులు లేని 6.36 లక్షల మంది రైతులకు కూడా రుణమాఫీ వర్తింపు. గురువారం సాయంత్రం 4 గంటలకు 1 లక్ష వరకు రుణమాఫీ నిధులు ఖాతాల్లోకి. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ వర్తింపు. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ను కలెక్టర్లు రూపొందించాలి. ఆగస్టు 15లోగా ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం. ఆర్ఎంపీ పీఎంపీలకు శిక్షణ, సర్టిఫికేట్లపై అధ్యయనం. డ్రగ్స్ కేసు కోసం చెర్లపల్లి జైల్లో డి అడిక్షన్ సెంటర్. పోడుపట్టా భూములలో పండ్ల మొక్కలు నాటాలి. అడవులలో ఖాళీ భూములను గుర్తింపునకు ఏరియల్ సర్వే. కలెక్టరేట్ల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షలకు పైగా కూడా రుణం కట్టాల్సిందే తుమ్మల అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. సో ఇక్కడ హైదరాబాద్లో హత్య అయింది. నగర సిపి కొత్తకోటకు సీఎం రేవంత్ తలంట్లు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇగో నేను చెప్పలే, రాష్ట్రంలో మొత్తం 90 లక్షల రేషన్ కార్డులు ఉండగా రుణాలు ఉన్న రైతు ఖాతాలలో 70 లక్షలేనని వెల్లడైంది. సో మరో 6.36 లక్షల మందికి లేదు. సో కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ, భూమి ఉన్న పాస్బుక్ మీద మీకు రుణమాఫీ అనేది క్లియర్ కట్గా అవుతుంది. ఎవరి మాటలు నమ్మకండి రైతులారా. ఇక్కడ ఏంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్లో కొన్ని అంశాలు ఏంది అంటే క్లారిటీగా కూడా, మీకు పాస్బుక్ ఉందా, మీరు రుణం తీసుకున్నారా, మీరు ఎన్ని బ్యాంకులలోనైనా రుణం తీసుకోరు, కానీ అవి మీ గ్రామీణానికి సంబంధించి మనకు రుణమాఫీ షెడ్యూల్లో వచ్చిన బ్యాంకులు ఉన్నాయి చూడు, అందులో లీస్ట్ ఉందా లేదా ఒకటి చెక్ చేసుకోండి. దాంతో పాటుగా ఇంకో బ్యాంకులో మార్ట్గేజ్ ఉన్న దాంతో ఈ బ్యాంకుకు కంపారిజన్ లేదు. మీరు తీసుకున్నది వ్యవసాయానికి సంబంధించిన రుణం, తీసుకున్న తర్వాత ఇంకా కట్టం వచ్చింది కాబట్టి మార్ట్గేజ్ వేసుకుంటారా, ఇంకోటి వేసుకుంటారా, అది సెకండరీ. కానీ మీకు ఉన్న రుణం 2 లక్షల లోపు ఉంటే ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని క్లియర్ చేయాల్సిన అంశం వ్యవసాయ అధికారుల మీద ఆధారపడి ఉంటుంది. దానికి సంబంధించి మాత్రం క్లియర్గా గైడ్లైన్స్ అన్న మాది మార్ట్గేజ్ ఉంది, లేకపోతే మా భూమికి సంబంధించి తనఖా పెట్టాము, పలానా బ్యాంకులలో మేము తీసుకున్నాం, ఇక్కడో 50,000 ఆడో లక్ష అంటే క్లియర్గా ఎన్ని బ్యాంకులలోనన్నా ఉండనివ్వండి. మీకు పాస్బుక్ మీద 2 లక్షల రూపాయల రుణం ఉంటే దాన్ని క్లియర్గా అక్కడి అధికారులు క్లియర్ కట్గా కూడా రుణమాఫీ చేయాలి. చేయకపోతే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు మీ జిల్లా కలెక్టర్ను మీరు సంప్రదించండి. లేదా మీరు ఒక గుంపుగా తయారై అంటే మీ గ్రామానికి సంబంధించిన వాళ్ళు రైతు వేదికలు, రైతు సంబంధించిన కమిటీలు ఉన్నాయి కదా, వాళ్ళ రూపంలో వెళ్ళి వ్యవసాయ శాఖ మంత్రిని గలవండి. వాస్తవాలు ఇవి, మాకు ఇట్లా జరగాలి అని మీరు క్లియర్ కట్గా అడగండి. మీరు ఎందుకంటే సోటా మోటాగానే మాటలు నమ్మితే మాత్రం ఇంకొక రకంగా కూడా మారిపోయే పరిస్థితి ఉంటుంది. అయితే మరి దీంట్లో ఒక మెలిక కూడా ఉంది, మరి దీన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఒక 2-3 మిత్రులు అడిగిర్రు, మాది ఉమ్మడి కుటుంబం అన్న, ఉమ్మడి కుటుంబం ఉన్నాం, మేము ఒక 3 కుటుంబ సభ్యులం, ఒకరు నాన్న అమ్మ, ఇంకొకడు పెద్దన్న చిన్నన్న అని చెప్పేసి ఇట్లా అన్నారు. సో ఇక్కడ రుణమాఫీకి సంబంధించి మాదంతా ఉమ్మడి కుటుంబం, రేషన్ కార్డు కూడా అందరికీ ఒకటే ఉన్నది. పాస్బుక్లో మాత్రం
రుణమాఫీకి సంబంధించి నా పేరు మీద 3 ఎకరాలన్నది, తమ్ముని పేరు మీద 3 ఎకరాలన్నది, అన్న పేరు మీద 3 ఎకరాలన్నది, దీని మీద 2 లక్షలన్నది, దీని మీద 2 లక్షలన్నది, దీని మీద 2 లక్షలన్నది. దీని పరిస్థితి ఏంది అంటే ఇగో ఇక్కడ ఇచ్చారు. కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ. ఇక చూడండి, రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ సర్కార్ పూటకో మాట మాట్లాడుతుంది. ఎన్నికల ముందు ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెలికలు పెడుతుంది. సోమవారం రుణమాఫీ మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం పీఎం కిసాన్ డేటా ఆధారంగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే రుణమాఫీ చేస్తానని అందులో పేర్కొంది. దీనిపై మంగళవారం కలెక్టరేట్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని, కుటుంబాన్ని గుర్తించడం కోసమే రేషన్ కార్డు అన్నారు. ఇష్టపడేది ఇప్పుడు ఇది రైతులలో ఆందోళనకు దారితీస్తుంది. ఎవరికి రుణమాఫీ అవుతుందో ఎవరికి కాదో తెలియని పరిస్థితి అంటూ కూడా చెప్పిన పరిస్థితిగా, పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ అంటూనే మెలికలు పెట్టిన రేవంత్ సర్కార్ రేషన్ కార్డు ద్వారా కుటుంబం గుర్తింపు ఈ తిరకాసు ఏంటన్న ఆందోళనలో రైతాంగం రోజుకో నిబంధన తీసుకొస్తున్న ప్రభుత్వం రుణమాఫీ అయ్యేది ఎవరికి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో చాలా డౌట్లు అయితే రైతులలో ఉన్నాయి. ఈ రుణమాఫీకి సంబంధించిన పంచాయతీ కుటుంబంలో మరి ఉమ్మడి కుటుంబం ఉంది. ఉమ్మడి కుటుంబంలో 4 పేరు మీద భూములు ఉన్నాయి, 4 రుణం తీసుకున్నారు. మరి ఈ పంచాయతీ గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి చెప్పాలి. దాంతోపాటు మార్టిగేజీ 4-5 బ్యాంకులలో 50,000 చొప్పులు ఉన్నది. దాని పరిస్థితి ఏంది, ఈ మార్టిగేజ్ పరిస్థితి ఏంది, వీటన్నింటి మీద కూడా క్లారిటీగా వ్యవసాయ శాఖ అధికారులు సంబంధిత రైతులకు మీ మండలానికి సంబంధించి చెప్పాల్సిన బాధ్యత మీపై ఉన్నది, వ్యవసాయ అధికారులపైన ఉన్నది. మరి రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఏమైనా తీస్తుందంటే, రాష్ట్ర ప్రభుత్వమే ఫస్ట్ గందరగోళంలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గందరగోళంలో ఉండగా ప్రజల్ని ఇక్కడ రైతులను కూడా గందరగోళంలో పడేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే అల్టిమేట్గా ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించి క్లియర్గా క్లారిటీగా కూడా వాళ్ళకు విషయం ఏంది, ఏం జరుగుతుంది అని చెప్పలేకపోతుంది. దీనివల్ల జరిగే పరిణామం ఏంటంటే భవిష్యత్తులో ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం చెడ్డ పేరు కనుక వస్తే అల్టిమేట్గా జరిగేది ఏంటంటే, ఇప్పటికే ప్రభుత్వం 7 నెలలలో విపరీతమైన భయానకరమైన ఒక రకంగా పడిపోయిన పరిస్థితి కనబడింది. సో ఫైనల్గా ప్రభుత్వం ఇదే చెడ్డ పేరును కంటిన్యూ చేసుకుంటుందా, లేకపోతే ఇదంతా కాదు ఫైనల్గా రైతులందరికీ ఇచ్చేసేయండి రుణమాఫీ అంటదా అనేది మనం వేచి చూడాలి. అందుకే నేను ఒక మాట చెప్తున్నా, ఈ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి క్లియర్ కట్గా ఉండాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది. ఇక్కడ నిన్న హరీష్ రావు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, దాంతోపాటు ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తం లీడర్లు షరతులు ఎత్తివేయాలి, లేదంటే పోరాటం చేస్తాం, అసెంబ్లీని స్తంభింపజేస్తాం, రేషన్ కార్డు కుటుంబంలో ఒకరికి అనే షరతు అన్యాయమైనది, రేషన్ కార్డు కుటుంబంలో ఒకరికి అనేది అన్యాయమైంది. పీఎం కిసాన్ అమలు చేస్తే సగం మంది అన్నలకు మొండి చేయి, రైతుల విషయంలో బడేబాయ్ చోటేబాయ్ ఇద్దరు ఒకటే, ఆగస్టు 15లోగా 6 గ్యారంటీలు 13 హామీలు రుణమాఫీ అమలు చేస్తే రాజీనామాకు సిద్ధం. అంటే ఇక్కడ ఏం చేసిల్లంటే ఇది రాజకీయంగా మరొకసారి దుమారంగా మారిపోయింది. ఇప్పుడు విపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏమన్నదంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఓ సవాలు విసిరింది. ఆగస్టు 15 లోపు 6 గ్యారంటీలు 13 అంశాలు దానితో పాటు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అని హరీష్ రావు అన్నాడు క్లియర్ కట్గా. ఇక్కడ మీకు కాదంటే జూమ్ చేయవా, సరే ఓకే. ఇక్కడ మీకు అర్థమైందా, ఇక్కడ అంటే చాలా క్లారిటీగా కూడా ఇక్కడ ఏమున్నది. సో ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఇది ఈడ ఆగస్టు 15లోగా 6 గ్యారంటీలు 13 అంశాలు హామీలు రుణమాఫీ అమలు చేస్తే రాజీనామాకు సిద్ధమంటూ హరీష్ రావు చెప్పిండు. ఓకే, క్లియర్ కట్. ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటి అంటే ఆగస్టు 15 లోపల 6 గ్యారంటీలు అమలు 100కు 1000% కావు, 13 హామీలు నెరవేరాయి, రుణమాఫీ అమలు అవుతుంది కానీ సగం మందికి కొర్రీలు పడే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలుసు. సో హరీష్ రావు రాజీనామా చేయడు, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయవు. వీళ్ళకి ఏ సవాల్ ఇచ్చినా అది సాధ్యం కాని విషయం. 7 నెలలలోనే కానీ 6 గ్యారంటీలు ఇప్పుడైతే అంటే ఇది పెద్ద నాకు తెలిసి మరొక చర్చనీయాంశం కాదు, ఇది ఒక జోక్లా మారిపోతుంది అంతే, ఏదో మనం మాట్లాడుకోవడానికి ఇక్కడ రాయడానికి. రేషన్ కార్డా పాస్ పుస్తకమా, రుణమాఫీకి ఏది ప్రామాణికమో తెలియక గందరగోళం. జీవో ప్రకారం రేషన్ కార్డు ద్వారా కుటుంబం గుర్తింపు, నిబంధనలకు భిన్నంగా పాస్బుక్ ప్రామాణికమన్నా సీఎం, కుటుంబం నిబంధనలతో సమస్యలు కోతలకు అవకాశం, రేషన్ కార్డు ఉంటే కుటుంబం మొత్తానికి 2 లక్షలే రుణమాఫా, రేషన్ కార్డు లేకుంటే ఒక్కొక్కరికి 2 లక్షల రుణమాఫీ, అసలు రేషన్ కార్డు లేని వారికి రుణమాఫీ వర్తిస్తుందా, ఒకవేళ వర్తిస్తే కార్డు ఉన్న వారికన్నా లేని వాళ్ళకే లాభం, ఇవేం నిబంధనలు అంటూ ఆర్థిక నిపుణుల ప్రశ్నలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ
ఏం జరుగుతున్నది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ పాస్బుక్ పంచాయతీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారులు ఎవరైతే గైడ్లైన్స్ ఇస్తారో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మీ వ్యక్తిగత స్వలాభాల కోసం, మీ యొక్క ప్రశంసల కోసం, మీ దగ్గర శబాష్ అనిపించుకోవడానికి, లేదా అక్కడ ఉండే అధికారులు ప్రమోషన్ల కోసం, లేకపోతే నేను ముఖ్యమంత్రితో ఉంటా, ఈ అడ్డగోలుగా ఉన్న చెత్తంతా మీరు కాసేపు రాజీనామానన్న చేయరి, లేకపోతే అక్కడ నుండి దొబ్బేయరి. కానీ రైతులకు అన్యాయం జరిగేటట్టు చూడకండి. తెలంగాణలో ఎక్కడున్న రైతుకైనా కూడా అందరికీ రుణమాఫీ జరగాలి. తెలంగాణలో ఉన్న ప్రతి రైతు కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ బాధపడాల్సిన పరిస్థితి రాకూడదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసి 75 లక్షల పైచీలకు రైతన్నలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రుణమాఫీ కావాలి. మరి ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారన్నా, ఐటీ ఉద్యోగులు ఉన్నారన్నా, అడ్వకేట్లు ఉన్నారన్నా, ఇతరత్రన్నా అంటే ఇవన్నీ జాంతానే. భూమి ఉందా, రైతు వ్యవసాయం చేస్తున్నాడా, వ్యవసాయం కనబడుతున్నదా, కన్ఫామ్ గంతే, ఇక ఖతం చేయాలి. లేకపోతే ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు కాదు, దరిద్రమైన పేరు వస్తుంది. ప్రభుత్వానికి మరొక రకంగా చెప్పాలంటే అది అన్యాయం జరిగిపోయే పరిస్థితి అయితే. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందే. సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి 3 నెలల్లో చర్యలు తీసుకోవాలి. మరో 9 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్కు బీఆర్ఎస్ ఫిర్యాదు. పార్టీ మారాలని డిఎస్పీలు మా ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణ. సరే, కేటీఆర్ చెప్పిండు, ఒక ముచ్చట ఇక్కడ ఎనుర్రి. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గతంలో గనక ఫిరాయింపు ఎమ్మెల్యేలను ప్రోత్సహించకపోతే దీనికి ప్రజలు పట్టం కట్టేది. కానీ అప్పుడు ప్రోత్సాహం అనేది జరిగింది. ఇది వాస్తవం, ఉన్న వాస్తవం. ఇప్పుడు ఏం జరుగుతున్నది అంటే వాళ్ళు ఉన్న 38 మంది ఎమ్మెల్యేలలో ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. ఇంకొకటి ఏంటంటే డిఎస్పీలు బెదిరించిన, ఎస్పీలు బెదిరించిన, వాడు ఏమైనా పాలు తాగుతుండా, లేకపోతే నోట్లో ఏలు పెట్టి జీకుతుండా, వానికి తెలియదా, సోయలేదా? ఎమ్మెల్యే అనేటోనికి సోయలేదా? ప్రజల చేత ప్రజల కొరకు నేను ఎన్నుకోబడినా, నా నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలి, నాకు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం మీద గెలిచిన, బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచిన, కేసీఆర్ నాయకత్వంలో గెలిచిన ఆయనకి సోయలేదా? డిఎస్పీలు ఎస్పీలు బెదిరిస్తే పోతుర్రంటే వాడు ఎన్ని లంగ పనులు చేసిండో, ఏం చేసి పాడుపడ్డాడో. పోలీస్ వ్యవస్థకు భయపడాల్సిన అవసరం ఏంది? ఇవాళ రేపు డైపర్ వేసుకున్నాడు భయపడతలే, పండు ముసలాడు ఏం చేస్తున్నావు భయ అంటాడు, పోలీసు వాళ్ళకి ఎదురుదిస్తాడు. మరి ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, 2 గన్మెన్లను పెట్టుకునే గాయన్నే భయపడుతుండ అంటే ఇక వాళ్ళు తుర్రుగాలు, వాళ్ళు దేనికి పనిపడదు. వాళ్ళు ఏదో గాశారం మంచిగుండో లేకపోతే నక్కని దొక్కొచ్చే ఎమ్మెల్యేలు అయిన తప్ప నిజంగా కాదు. అందుకే నేను బీఆర్ఎస్ పార్టీకి ఒక సలహా ఇవ్వదలుచుకున్నా. చాలా క్లియర్గా చెప్తున్నా. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకైనా, మంత్రులకైనా, మాజీ మంత్రులకైనా అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే, యువతరాన్ని తయారు చేయండి. మీకోసం చాలామంది తెలంగాణ ఉద్యమకారులు తమ యొక్క ఒంటిపై గాయాలు కానీ, తమ జైలు జీవితాలు కానీ, తమ యొక్క కుటుంబాలు నష్టపోయిన తీరు ఉన్నది. అద్భుతమైన మేధాశక్తి అంటే పీజీలు, పిహెచ్డీలు పూర్తి చేసిన విద్యార్థి లోకం మీ వెంటున్నది, యువతరం మీ వెంటున్నది. ఈ జనరేషన్లో పోయిన జనరేషన్ చాలామంది యువత కూడా మీ పార్టీ కోసం పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ, నమ్మిన వారందరికీ అవకాశం కల్పించండి, యువతను ప్రోత్సహించండి. పూర్తి స్థాయిలో ఇప్పుడు 2028 ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ నుండి దాదాపుగా 99% కొత్త యువతను ప్రోత్సహించండి. ఖచ్చితంగా కూడా మీరు సక్సెస్ అవుతారు. నేనేమంటున్నానంటే, ఇప్పుడు వీళ్ళు రేపు పొద్దుగాల, ఇప్పుడు ఈ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి పోయిన వాళ్ళు రేపు కాంగ్రెస్ పార్టీ నుండి మళ్ళీ మీ పార్టీలోకి రారన్న గ్యారంటీ ఉందా? 2023లో పార్టీ ఓడిపోయింది, ఓకే. 2028లో మళ్ళీ పార్టీలోకి రారన్న గ్యారంటీ ఉంటుందా? 2014 ముందు బీఆర్ఎస్లో ఎవరుండే, 2018లో బీఆర్ఎస్లో ఎవరుండే అండి? క్లియర్ కట్ కదా. అప్పుడు తెలంగాణ ఉద్యమ ద్రోహులంతా బీఆర్ఎస్కు ఆమడ దూరంలో గజ 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 వనికేది బీఆర్ఎస్ పార్టీని చూస్తే. ఈరోజు 2018 కచ్చేటాలకు ఏం చేసిళ్ళు? ఆ సన్నాసులనంతా తీసుకొచ్చి ఒకని ఎడమవైపు ఒకని కుడివైపు కూర్చుండే ఏం చేస్తారు? దొంగలు వచ్చినప్పుడు, ఇప్పుడు దొంగ చేతికి ఇంటికి తాళాలు ఇస్తే కొన్ని సందర్భాలలో కొంచెం మంచివాని ప్రవర్తనలో మార్పు వస్తే మారుతాడు. కానీ వాడు బద్మాషిగాడని తెలిసిన తర్వాత వాడిని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టి వానికి తాళాలు ఇచ్చి వాడు దోసుకున్నదంతా దోసుకొని, దాచుకున్నదంతా దాచుకొని, చేయాల్సిన అన్యాయం చేసి ఇప్పుడు పార్టీ మారుతున్నాడు అంటే మారపోతూ ఉంటాడు. అధికారం లేకపోతే ఎవరు ఉంటారు ఇవాళ రేపు? అరే, డబ్బు అధికారం లేకపోతే సమాజంలో గౌరవం ఎక్కడిది? ఇది క్లియర్ కట్ కదా. నేను చాలా సందర్భాలలో చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా. దీని మీద మరి స్పీకర్ చర్యలు తీసుకుంటా అంటే అల్టిమేట్గా స్పీకర్ నాకు తెలిసినంత వరకు ఏమైనా రాజ్యాంగం ప్రకారం ఏమైనా చేసుకుంటే చేసే అవకాశాలు అయితే ఉండకపోవచ్చు. అది పోస్ట్పోన్ అవుతూనే ఉంటుంది, అది జరుగుతూనే ఉంటుంది. నేను క్లియర్ కట్గా చెప్తున్నా కదా. దీంట్లో ఏంది అంటే, ఇది పేపర్లో రావడానికి, మనం ఫిర్యాదు చేయడానికి అంత బాగానే ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనమో లేకపోతే ఇతరత్ర గైడ్లైన్స్ ఉండొచ్చు. అది మనం చెప్పడానికి బాగుంటుంది, వినడానికి బాగుంటుంది, రాయడానికి బాగుంటుంది. కానీ ప్రాక్టికల్గా ఇదంతా జరిగే పరిస్థితి కాదు. పోయేవాని పోనివ్వండి.
పోయే సన్నాసులను పోనివ్వండి. వాస్తవాలు తెలంగాణ ప్రాంత బిడ్డలు బీఆర్ఎస్ పార్టీలో కొత్త తరం లేదా? ఇప్పుడు రాజు పోతే రాజరికం ఆగుతుందా? ఎమ్మెల్యే పోతే ఎమ్మెల్యేకి ఇంకో ఎమ్మెల్యేని తయారు చేయలేరా? తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది నాయకులంగా తీర్చిదిద్దిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ కదా. మరి మీ పార్టీకి ఏమైంది? మీ పార్టీకి ఏమైంది? మీ పార్టీలో ఉన్నారు కదా యువతరం. ఉస్మానియా యూనివర్సిటీ, శాతవాహన, కాకతీయ, ఎన్ని యూనివర్సిటీలు? ఈ యూనివర్సిటీలలో విద్యార్థులకు అవకాశాలు ఇవ్వండి. వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళకు పట్టం కట్టండి. ఎందుకు చేయరు? వీళ్ళ దగ్గర పోతే ఏమైనా చర్యలు తీసుకునేదా? అయ్యేది చూద్దాం. చర్యలు తీసుకుంటే శేభాషందం, లేకపోతే గంతే. ఇక డిఎస్సిపై హైకోర్టుకు. సో మొత్తానికి తెలంగాణలో ఉద్యమం కాస్త ఢిల్లీకి కూడా చేరింది. నిన్న తెలంగాణలో జరుగుతున్న ఉద్యమం ఢిల్లీకే చేరింది. మోతీలాల్ రూపంలో కొంతమంది నిరుద్యోగులంతా కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ఎస్, వాస్తవం ఇది. ఢిల్లీని తాకిన ఉద్యమ సెగ. జంతర్ మంతర్ వద్ద నిరుద్యోగుల ధర్నా, కొలువుల భర్తీ కోసం మిన్నంటిన నిరసన. రేవంత్ హఠావో, తెలంగాణ బచావో. రాహుల్ ఇంటి ముట్టడికి సన్నాహాలు, డిమాండ్లు నెరవేరేదాకా ఢిల్లీలోనే పోరు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరిగింది ఏంటి అంటే, తెలంగాణకు వచ్చిన రాహుల్ గాంధీ నిరుద్యోగులతో కూర్చొని మీకు మెగా డిఎస్సీ ఇస్తాం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, మీకు కావలసిన ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది, మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఇంటికి వెళ్ళండి, మీ తల్లిదండ్రులు, మీ నానమ్మ, అమ్మమ్మ వాళ్ళందరి దగ్గర కాళ్ళు మొక్కండి, ప్రమాణం చేయండి, నేను ఓటుకు కాంగ్రెస్కి ఎత్తా అని చెప్పించి చేసుకోరు. కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తర్వాత ఖచ్చితంగా మీ ఉద్యోగాలు మీకే ఇస్తా అని అప్పుడు హామీ ఇచ్చింది. ఇప్పుడు వంగవేచి తంత ఎక్కడ పడ్డారు తెలుసా? తంతే తాడిషీట్ ఎక్కిండి అంటారు కదా, అదే మనం శాస్త్రం ప్రకారం, లేకపోతే జారట్ల పడ్డాడు. ఆ పరిస్థితి నిరుద్యోగులు తెచ్చుకున్నారు. నిరుద్యోగులు ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోరి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు డిగ్రీలు చేసిళ్ళు, పీజీలు చేసిళ్ళు, ఎంఫిల్లు చేసిళ్ళు, పిహెచ్డీలు చేసిళ్ళు, మీ దగ్గర అద్భుతమైన మేధాశక్తి ఉంది. రాజకీయాలను ఓనమాల్లెక్కి ఇట్లా చదివి గింతే అనేది మీకు అర్థమైపోయింది. ఒక రాజకీయ నాయకుడు చెప్తే ఎట్లా నమ్మిర్రు అనేది ఇప్పటికీ ఆసక్తికరంగా మారింది. సరే, మొన్న కేసీఆర్ మీద పోరాటం చేసిళ్ళు, ఇవాళ రేవంత్ రెడ్డి మీద పోరాటం, రేపు మళ్ళీ ఎవరో వస్తారు వాళ్ళ మీద కూడా పోరాటమే చేస్తారా? అంటే మీరు చదువుకొని ఉద్యోగాలు కొట్టుకుందామనే ఆలోచన ఉందా, లేకపోతే పోరాటం చేసి గిట్లనే పోదామనే ఆలోచన ఉందా? నేను ఎందుకు ఈ పాయింట్ అంటున్నా అంటే, మనం ఒక రాజకీయ నాయకుడిగా చేతిలో ఎందుకు బందీ కావాలి? ఒక రాజకీయ నాయకుడు మనకు ఎందుకు భయపడతారు? మనలో కట్టడి లోపించిందా? నిరుద్యోగులు అంటే చిన్న చూప, యువత అంటే చిన్న చూప, యువత అంటే నిరుద్యోగులు అంటే కేవలం ఓట్ల కోసమే పనికొస్తారా? ఇది సభ్య సమాజానికి తెలపాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది కదా. పుస్తకాలను పురుగులా పట్టడం కాదు, సమాజాన్ని కూడా పురుగులా పట్టడం నేర్చుకోండి. లేకపోతే రాజకీయ నాయకుల చేతిలో బందీ అయిపోతే గదే పరిస్థితి అవుతుంది. డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలని అవిశ్రాంత పోరాటం చేస్తున్న అభ్యర్థులు చివరికి హైకోర్టు మెట్లెక్కారు. పరీక్షలు వాయిదా వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అభ్యర్థుల తరపున అడ్వకేట్ కె కరుణాసాగర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఈ పిటిషన్ను హైకోర్టు విచారించనుంది. పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు అభ్యర్థులకు తగిన సమయం ఇవ్వలేదని, సిలబస్ అధికంగా ఉండడంతో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని, కాబట్టి పరీక్షలు వాయిదా వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. 18 నుంచే డిఎస్సి పరీక్షలు కానుండడం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది. రేపే కదా, ఇంకేముంటుంది? అది అయ్యేది ఇంకేముంటుంది చెప్పురు. నేను అందుకే సార్ పలానా పెద్ద ఉద్యోగం చేసిన సార్ వచ్చిండు, సార్ పాఠాలు చెప్పే సార్ వచ్చిండు, సార్ పలానా మేధావి వర్గం వచ్చిండు, సార్ పలానా ఆయన వచ్చిండు, మైక్ ఇచ్చినమా, ఇంకెన్ని రోజులు ఒకటి చెప్తే వినడానికి? ఒకడు ఎవడో వాడు ఏం చేస్తా మనకేంద్రబాయి, మనం పీజీలు చేయలే, డిగ్రీలు చేయలే, మనకేం భయం? వాడు ఒక సంఘం అంటే నిరుద్యోగులు అందరు ఇట్లా ఊకుంటే, పలానా సార్ వచ్చిండ్రా మైకి అంటారా, నిరుద్యోగులారా మీకు అందగా ఉంటా, మీకోసం నేను ఏదైనా చేస్తా, ఈ ప్రభుత్వం ఇదా నేను అదా ఏం చేస్తాడని ఎందుకు నమ్ముతుర్రు? మనం డైరెక్ట్గా రాష్ట్రపతిని కలవలేమా, గవర్నర్ని కలవలేమా, ప్రధానిని కలవలేమా, ముఖ్యమంత్రిని కలవలేమా, సిఎస్ని కలవలేమా? అంటే వాళ్ళు ఏమన్నా రహస్య గదులలో ఏమన్నా దాక్కుంటారా? మనం ఉన్నది భూమి మీద, ఉన్నది సాటి మనిషి, తనకు అధికారాన్ని ఇచ్చినాం, ఆ అధికారం ఇచ్చిన వ్యక్తిని ఎందుకు కలవలేకపోతారు? ఈరోజు ఆ వర్గాన్ని నమ్మితిరు, వర్గానికి సంబంధించిన మేధావి వర్గాన్ని నమ్మితిరి, రోడ్డు పాలైతిరి, మళ్ళీ పోయి కోట్లు అంటారు, ఢిల్లీలు అంటారు, జంతర్ మంతర్లు అంటారు. మోసం చేసిన తిరిగి గల్లాబట్టి ఎందుకు అన్నలేకపోతారు మీరు? వాడిని తీసుకుపోయి చల్ నడు, నువ్వు రేవంత్ రెడ్డితో మాట్లాడుదా, భాడకం నడు అని ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇప్పుడు పోలీసు వాళ్ళు కొడితే లాఠీ దెబ్బలు తింటారు, అరెస్టు చేస్తే జైల్లో కూకుంటారు. అదేదో ఆ రోజు ఎవడెవడైతే వచ్చిండో వాని లీస్టు తీసి వాని ఇంటికాడికి పోకపోయారు.
లేకపోతే మీరు ఓటేసిన మీ ఎమ్మెల్యే ఉంటాడు కదా, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటికి పోయి వాడిని ఎందుకు అడగరు? అంటే మీలో ఏమైనా సావజ్ వచ్చిందా? తెలంగాణ రక్తం పౌరుషం లేదా? వాళ్ళెవరో పోలీసు వాళ్ళు వచ్చిన పారామిలిటరీ బలగాలు వాళ్ళ ప్రత్యేక స్పోర్ట్స్కు సంబంధించి ఆ కానిస్టేబుల్ ఎస్ఐలు కొడితే తన్నులు తింటారు, వ్యాన్లలో గొర్ర గుంజకపోతే గొర్రె లెక్క పోతారు, పోలీస్ స్టేషన్లో కూకుంటారు, మళ్ళీ రిలీజ్ చేస్తే వస్తారు. కానీ మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనేట ఆయన ఉన్నాడు, వాని ఇంటికి పోదాం, వాని ఇల్లు ముట్టడిద్దామన్న సోయి మనకు లేదు. ఆనాడు ఎవడెవడైతే మనకు ధర్నా చేస్తా అంటే వచ్చి మద్దతు తెలిపిండో వాని ఇంటికి పోదాం, వాడిని నిలదీద్దాం అనేది లేదు. మేము చెయ్యం, మేము నిరుద్యోగులం బై, మేము గింతే, గట్లనే ఉంటే గట్లనే ఉండరు. ఏం చేస్తాం? ఏం చేయలేం కదా. అయితే నిన్న ఒక అంశం ఏంటంటే శ్రీశైలంలో శివలింగాన్ని నాగాభరణం, శ్రీశైలం మహాక్షేత్రంలో మంగళవారం తెల్లవారుజామున అద్భుతం జరిగింది. క్షేత్రం నుంచి పాతాళ గంగకు వెళ్ళే పాతాళ రోడ్డు మార్గంలో వజ్రాల గంగమ్మ ఆలయంలో శివలింగానికి ఒక నాగుపాము చుట్టుకొని పడగ విప్పి దాదాపు 2 గంటల పాటు అలాగే నిశ్చలంగా ఉండిపోయింది. తొలి ఏకాదశి ముందు రోజు ఇలా జరగడం శివయ్య లీలలేనని భక్తులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తు కాలజ్ఞానాన్ని రాసిండు. దాంట్లో శ్రీశైలానికి సంబంధించి ఓ మొసలి వస్తుంది, అరుస్తుంది, దాని అరుపులని సంథింగ్ జరుగుతుంది అనేది ఉన్నది కదా. సో కలియుగంలో ఇవన్నీ జరగబోతున్నాయి అనేది ఒక సంకేతం అంటూ జ్యోతిష్యులు తమ వాదనలు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక పూరి జగన్నాథ్ ఏమైంది? మళ్ళీ అదే పైత్యం. నాడు తెలంగాణ ఉద్యమంపై అక్కస్తూ నేడు రాష్ట్ర సాధకుడినే కించపరిచే యత్నం. కళ్ళు కంపౌండ్ పాటలో కేసీఆర్ మాటలు, తెలంగాణ అంటేనే మందు కొట్టుడు అనే పిచ్చి భావన వచ్చేలా చిత్రీకరించిన. అయ్యా పూరి జగన్నాథ్ గారు, మీకు తెలియదేమో, కేసీఆర్ గవర్నమెంట్లోనైనా 16,000 కోట్లేమో వచ్చింది ఆదాయం తాగుడు వల్ల, మద్యం వల్ల. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 24,000 కోట్లు వచ్చింది. ఇది లెక్కలతో సహా నన్ను తీసుకొని రమ్మన్న నేనైనా నువ్వు వచ్చినా నాకు పర్వాలేదు. తెలంగాణ అంటే సాంప్రదాయం ఎక్కడి నుండి అంటే ఏదైనా పండుగ చేసినప్పుడు దాన్ని ఏమంటారు, ఆరవొత్తం, సారిత్తం, హారం ఇత్తం అంటారు కదా, గంతే. తెలంగాణ ప్రజలేం తాగుబోతోళ్ళు కాదు, తెలంగాణ ప్రజలేం తాగుడుకు బానిసలు కాదు. నీ సినిమా పైత్యం కోసం నువ్వు షెడ్డీలు ముడ్డీలు వేసి ఆ డ్యాన్సులు చేపించే దానికోసం మా తెలంగాణ పాటను, మా తెలంగాణ యాసను అక్కసుపరచకు. చెప్తున్నా కదా, నువ్వు డైరెక్టర్గా ఏమైనా చేయాలనుకుంటే చెయ్యి. ఊళ్ళల్లో గంజాయి పోతున్న దాని గురించి చేయి, డ్రగ్స్ గురించి రాయి. ఇక్కడ తెలంగాణలో ఏంది అంటే నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు, వాళ్ళ గురించి సినిమాలది. లేకపోతే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి సింగరేణి ప్రైవేట్ పరం అయితే దాని మీద గురించి ఒకటిది నువ్వు తీయాలనుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇప్పటి వరకు విభజన హామీలు క్లియర్ కాలేదు, దాని గురించిది. ఇంకా నువ్వు చేయదలుచుకుంటే పూర్తి స్థాయిలో ఇంకొక అంశం కూడా ఉన్నది. ప్రభుత్వం మారిపోయిన తర్వాత ప్రభుత్వాలు మారుతాయని తప్ప పాలన మారట్లేదు అనే కోణంలోది. అంతేగాని ఇక్కడి ప్రాంత బిడ్డలను నువ్వు కించపరుస్తా అంటే ఎవడుకుంటాడు? ఇక నేను క్లారిటీగా చెప్పినది మీ అందరికీ తెలిసిన విషయమే. దాదాపుగా 7 నెలల్లో తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ ఉంది అని చెప్పా. క్లియర్గా తెలంగాణలో అదే జరిగింది. తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందండి. నిన్న కలెక్టర్ల సమావేశంలో కొత్తకోటపై ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తిట్ల దండకం మొదలుపెట్టాడు. అంటే అక్షింతలేసిండు. అరే హైదరాబాద్లో హత్య జరుగుడు ఏంది బై అని డైరెక్టే అడిగిండు. అంటే ఎంత ఘోరంగా పోలీసు వ్యవస్థ నిద్రపోతుందనేది చూడాలి. ఇది వాస్తవం. ఎందుకు నేను చెప్తున్నా తెలుసా? నిరుద్యోగులు ప్రశ్నిస్తే కేసులు పెడతావి, జర్నలిస్టులు ప్రశ్నిస్తే కేసులు పెడతావి, వాళ్ళని అరెస్టు చేస్తవి. మరి ఇంత జరిగినప్పుడు ఏం చేస్తున్నావు? అప్రకటిత ఎమర్జెన్సీ. ఇందిరమ్మ పాలన అంటేనే ఎమర్జెన్సీ రోజులా. అయితే నిన్న నాకు జర్నలిస్ట్ ఒక వ్యక్తి కాల్ చేసిండు. మమ్మల్ని అరెస్ట్ చేస్తాడు, మమ్మల్ని జైల్లో వేస్తాడు, రా వైఆర్టీవీ స్టూడియోలో నువ్వు వచ్చి మాట్లాడు. నేను మాట్లాడా, మీ ఛానల్లో మాట్లాడితే మీరు బీఆర్ఎస్ పార్టీ అనుకూలం, బీజేపీకి అనుకూలం అట, విపక్షాలకు అనుకూలంగా ఉన్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను రాను, నేను శుద్ధపూసను అని చెప్తాను. జర్నలిస్ట్ అని చెప్తున్నా, మీకు క్లియర్ కట్గా లైవ్లనే చెప్తున్నా. జర్నలిస్ట్ ఆయన అదొకటి. మమ్మల్ని అరెస్ట్ చేస్తే మీరు మాట్లాడరా? మా మీద కేసులు అయితే బొచ్చు వీకినావు, నెత్తి మీద బొచ్చులు వీకిలా. మొన్న నిరాహార దీక్ష చేసిన ఒకరోజు జర్నలిస్టుల మీద దాడులు ఏం చేసిళ్ళు? ఏడవైంది మీ యొక్క మద్దతు? ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా తెలంగాణలో జర్నలిస్టుల మీద జరిగితే నేను నిరాహార దీక్ష చేసినని ధైర్యంగా చెప్తా. జర్నలిస్టు కుటుంబాల కోసం నేను నిరాహార దీక్ష చేసిన ఒక్కరోజు. అంటే రోజు చేయడానికి పోతే నా వ్యవస్థ నడవద్దా? ఒక మద్దతుగా ఒక రోజు నిలిచిన దాని గురించి లేదు. అప్రజాస్వామిక విధానాలతో రేవంత్ సర్కార్ పాలన, ప్రశ్నిస్తే జర్నలిస్టులపైన కేసులు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్టులు, రైతన్నల ఆత్మహత్యలపై స్పందించిన అధికార పార్టీ నేతలు.
మీడియాపై పోలీసుల దౌర్జన్యం, యథేచ్ఛగా పార్టీ ఫిరాయింపులు, ఎమర్జెన్సీని తలపిస్తున్న వరుస సంఘటనలు. ఎస్, వాస్తవమే, తెలంగాణలో ఇవన్నీ 100కు 100% జరుగుతున్నాయి, ఒప్పుకుందాం. మరి ఏం చేద్దాం? మీడియా మీద కేసులు అవుతా ఉంటే పిఆర్ఓ ఏమో ఏం చెప్తాడో అర్థం కాదు. మరి ఆయన పిఆర్ఓ భజన చేత పెట్టుకున్నాడు అనేది తెలంగాణ జర్నలిస్టులు అంటారు, నిజమైన జర్నలిస్టులు అంటారు. ఒకటి, జర్నలిస్టుల మీద గతంలో దాడులు జరిగినప్పుడు రంజిత్ అనే వైఆర్టీవీ రంజిత్ అనే వ్యక్తి ప్రశ్నించిండు, వాళ్ళ కుటుంబాలకు భరోసాగా నిలిచాడు. ఇవాళ దాడులు జరిగినప్పుడు ఇదే స్టూడియోలో నిరసన దీక్ష కూడా చేసిన. కానీ వాస్తవం ఏంటంటే రాజ్యాంగం చెప్పేటోడని ఉండాలి, రాజ్యాంగాన్ని వినేటోడని ఉండాలి. ఈ రెండిట్లేదు. రాజ్యాంగాన్ని ఎవరైనా బోధిస్తే దాన్ని వినేవాళ్ళని ఉండాలి, లేదా రాజ్యాంగాన్ని చదివేటోళ్ళని ఉండాలి. ఈ రెండు తెలంగాణలో లేవు, క్లియర్ కట్టేది. ఇంకొక విషయం ఏంటంటే జర్నలిస్టులకు సంబంధించి, అంటే ఇప్పుడు ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క రాజకీయ పార్టీకి అయిపోయింది. ఏ ఛానల్ పేరు తీసినా అది అవుతుంది. కానీ వైఆర్టీవీలో క్లియర్ కట్గా చెప్తున్నా, నాడు విపక్షం, నేడు విపక్షం, రేపు విపక్షం, ప్రజల పక్షం. ఇది వైఆర్టీవీ సిద్ధాంతం. మరి విపక్షంలో ఉన్న వ్యక్తులను భారీగా లేపుతాను అంటే లేపుతాం. ఎందుకంటే విపక్ష సభ్యులు వచ్చి నడి రోడ్డు మీద కనుక అందరు వచ్చి కూర్చుంటే, వాళ్ళకున్న మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కూర్చుంటే ప్రభుత్వం స్పందించదా? ఇదే సెక్రటరియట్ ధర్నాకు నిన్న నిరుద్యోగులు ఇచ్చేది కదా, చలో సెక్రటరియట్. అదే సెక్రటరియట్కు పిలుపును విపక్ష పార్టీలు ఇచ్చేసి ఆడ పోయి కూర్చుంటే ముఖ్యమంత్రి పరిస్థితి ఏంది? ఒక్కసారి వేసుకోండి, అట్లుంటుంది. నేను అందుకే విపక్షాన్ని మనం బలం చేకూర్చి వాళ్ళని రోడ్డు మీదకి తీసుకురావాలి. సరే, 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు, మంచి ఆర్భాటాలతోనే హాయిగా ఉన్నారు. మరి ఇప్పుడు పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది. పక్కన పెట్టి రావాలి, తీసుకురావాలి. ఎవరి వల్ల అవుతుంది? జర్నలిజం. అందుకే నేను ప్రయత్నం చేస్తున్నా. నా ప్రయత్నంలో ఏ తప్పు లేదు. నేను నిరంతరాయంగా, నిర్విరామంగా నా ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంటాయి. ఎన్ని ఆటుపోటులు అన్నారని, ఎన్ని కేసులైనా జరగని, ఏ విధంగానైనా జరగని, భారత రాజ్యాంగం తెలంగాణ వరకు నా రాజ్యాంగం నాకు ఉంటుంది కదా. చూపెట్టిన నిన్న మొన్న రుచి చూపెట్టిన, నిన్న మొత్తం వార్తలు అందుకే బంద్ చేసిన. అట్లుంటుంది మనతో. నేను మళ్ళీ చెప్తున్నా, విపక్ష పార్టీలు నడి రోడ్డు మీదకి వచ్చే వరకు ఈ తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది. అది భారతీయ జనతా పార్టీ రావాలి, బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వచ్చిందనుకోండి, తెలంగాణ జనసమితి రావాలి, జనసేన పార్టీ రావాలి, తెలుగుదేశం పార్టీ రావాలి, కేపాల్ పార్టీ రావాలి, ఇంకేమైనా పార్టీ ఉంటే కూడా రావాలి. రోడ్ల మీదకి వస్తేనే రాజకీయ నాయకులు, రోడ్ల మీదకి ప్రజా సంఘాలు, మేధావి వర్గాలు, వీళ్ళందరూ వస్తేనే అప్పుడు న్యాయం జరుగుతుంది. కేవలం నేను ఒక్కనే కూకుంటా, నా ఒక్కని వల్లనే అవుతుందంటే ఇది సాధ్యం కాని విషయం. నీ ఒక్కడి మాట కాదు, అందరం పోయి కూర్చోవాలి. ఇప్పుడు బక్క జెర్సన్ లాంటి వాళ్ళు అప్పుడు పోరాటం చేసి, ఇప్పుడు పదవుల కోసం ఆశపడే నేతలు కాదు వాళ్ళు, డబ్బుల కోసం ఆశపడే నేతలు కాదు, గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎమర్జెన్సీ రోజులను తలపిస్తుంది నేటి కాంగ్రెస్ పాలన. సరిగ్గా 50 ఏళ్ల క్రితం దేశంలో ఏం జరిగిందో ఇప్పుడు రాష్ట్రంలో అదే తరహా విధానాలు అమలవుతున్నాయి. ప్రజాపాలనలో రైతుల ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి కుటుంబాలను పరామర్శించే అధికార పార్టీ నాయకుడు లేడు. విద్యార్థులపై లాఠీలు రులిపిస్తున్నారు, ప్రశ్నించే జర్నలిస్టులపై కేసులు పెడుతున్నారు. ప్రజాస్వామిక మూల స్తంభాలలో ఒకటైన మీడియాను సైతం తమ దౌర్జన్యాలతో భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తుంది సర్కార్. ప్రతినిధులను బ్లాక్మెయిల్ చేయిస్తూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఆఖరికి ఐడి కార్డులు చూపించాలంటూ మీడియా ప్రతినిధుల అరెస్టులకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా తమది ప్రజాస్వామ్య పాలన, ఇందిరమ్మ పాలన అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి 7 నెలల పాలనలో అట్టర్ ఫ్లాప్ అయిపోయిండు. కానీ ప్రభుత్వాన్ని నిలుపుకోవడంలో సక్సెస్ అయిండు, ఎమ్మెల్యేలను చేర్చుకోవడంలో సక్సెస్ అయిండు. కానీ పాలన చేయడంలో రేవంత్ రెడ్డి 100కు 100% ఫెయిల్ అయిపోయిండు. గతంలో 2014 నుంచి 2023 వరకు జర్నలిస్టులుగా పనిచేసిన వాళ్ళందరూ ఏ ఒక్కరోజు మమ్మల్ని ఐడి కార్డు అడగలే ఏ పోలీసు వ్యవస్థ, ఏ ఒక్కరోజు మా మీద అక్రమ కేసులు పెట్టలే పోలీసు వ్యవస్థ. కానీ ఈరోజు అక్రమ కేసులు పెట్టడం, ఐడి కార్డులు అడగడం, దాంతో పాటుగా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడికి అరెస్టు చేయడం, ఏమన్నా ప్రశ్నిస్తే కేసులు పెట్టడం పనిపాటిగా మారిపోయింది. ఎన్ని కేసులు పెడతారండి? తెలంగాణలో 4 కోట్ల మంది ఉన్నారు. 4 కోట్ల మంది ప్రశ్నిస్తే ఏ జైలు సరిపోతాయి, ఏ కేసులు సరిపోతాయి, ఏ ఎఫ్ఐఆర్లు సరిపోతాయి? ఇప్పుడు నేను ఒక్కనే కాదు, రాజు పోతే రాజరికం ఆగదు, రంజిత్ పోతే ఇదేం జర్నలిజం ఆగదు. అది నిరంతరాయమైన ప్రకృతి నడిసే అంతసేపు నడుస్తూనే ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏదో అవుతుంది అంటే అది కానుముచ్చట అనేది గుర్తుపెట్టుకోరు. ఇక దానితో పాటుగా మరో అంశం, తెలంగాణకు అప్పు కావాలను. మీకు తెలుసా ఇది? తెలంగాణకు మరో 2000 కోట్ల అప్పు కావాలి.
అప్పు తీసుకురావడంలో రేవంత్ ప్రభుత్వం దూసుకెళ్తుంది. నాడు కేసీఆర్ ప్రభుత్వం అప్పుల రాష్ట్రం, కేసీఆర్ తెలంగాణని అప్పుల పాలు చేస్తున్నాడు అని ఒక్కొక్కరు మాట్లాడేలు. అప్పుడు జేజమ్మలు మాట్లాడేలు, ఆ అమ్మలు మాట్లాడేలు, ఈ అమ్మలు మాట్లాడే, అయినోడు కానోడు, అటీటోడు ఇటోడు ఆటోడు అందరూ మాట్లాడేళ్ళు. పాపం ఇవాళ అందరూ మూగబోతున్నారు. నోరుండి మాట్లాడలేని మనసులు, చెవులుండి వినలేరు, కళ్ళుండి చూడలేని దౌర్భాగ్య పరిస్థితులలో ఉన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. నేను చెప్తున్నా కదా, అప్పులు తీసుకురావడంలో రేవంత్ ప్రభుత్వం దూసుకెళ్తుంది. ఇదేదో సెటైర్ అనుకునేరు. అప్పులు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న దూకుడు చూసినా వాళ్ళందరూ అంటున్న మాటలు. గత 7 నెలల్లో అప్పు తీసుకురావడంలో ఉన్న ధ్యాస మరే దానిపై రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రైతు భరోసా, పింఛన్ల అమలు, ఇతర పథకాలు ఇలా వేటికి నిధులు కేటాయించలేకపోయినా అప్పులు తీసుకురావడంలో మాత్రం మానడం లేదు. మంగళవారం మరో 2000 కోట్లు తీసుకొచ్చింది. ఆర్బీఐలో బాండ్ల వేలం ద్వారా ఈ అప్పు సమకూరింది. ఇప్పటి వరకు రాష్ట్రం తెచ్చిన అప్పులు 33,118 కోట్లండి. కాగా తాజాగా మరో 2,000 కోట్లు కలుపుకుంటే మొత్తం అప్పు ఇప్పటి వరకు 35,118 కోట్లు. ఇందులో 3,000 కోట్లు హడ్కో ద్వారా పొందింది. రోజుకు సగటున 161 కోట్లు. అంటే ప్రతిరోజు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి 161 కోట్ల రూపాయలు అందిస్తుంది ఫర్ డే. ఒక రోజు, ఒక 24 గంటలలో రాష్ట్ర ప్రభుత్వం 161 కోట్ల అప్పు తెస్తుంది. ఇప్పటి వరకు 7 నెలల్లో తెలంగాణ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్లో మొత్తం తెచ్చిన అప్పులు ఎంతో తెలుసా? అక్షరాల 33,000 కోట్ల రూపాయలను తెచ్చింది. ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లుతుంది. ఇంత అద్భుతంగా నాకు తెలిసి బహుశా ఎవరికి చెల్లదేమో. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ప్రస్తుత పరిస్థితి ఇదే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న అంశం ఇదే. సో మొత్తానికి ఇప్పటి వరకు జరిగిన అంశం ఇదే. ఇక దానితో పాటుగా మరో అంశాన్ని చూద్దాం. ఏంది? పూర్తి స్థాయిలో కూడా ఇది రేపటి అంటే ఇయాటి నుంచి ఎక్కడ ఇచ్చారు రాదే ఇవ్వాలి కదా. సో ఓన్లీ ఏంది అంటే ఇది కవితకు అస్వస్థ, జ్వరం బారిన పడిన ఎమ్మెల్సీ దీన్ దయాళ్ ఆసుపత్రిలో చికిత్స అనంతరం జైలుకు తరలింపు అంటూ కూడా చూస్తున్న అంశం. సరే, కవితకు ఏమైంది? కవితకు సంబంధించి ఇప్పటి వరకు ఏం జరిగింది, అసలు ఏం జరుగుతున్నది, ఈ కేసు పూర్వాపరాలు ఏంటి అనేది తెలుసుకుందాం ఒకసారి. ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ ఒక కేసు నమోదు చేస్తుంది. ఈ కేసు పేరు లిక్కర్ స్కామ్. ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి తెలంగాణలో ఒక ఆడబిడ్డ లిక్కర్ స్కామ్లో ఉండడం ఎంతవరకు కరెక్ట్ అనేది చర్చ జరిగింది. ఇది తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా చర్చ జరిగింది. ఏం జరిగింది? ప్రభుత్వానికి సంబంధించిన మద్యం, అంటే ఏది మనం మద్యం ఉంటుంది కదా, తాగుడు అంటాం కదా, అది ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా వాళ్ళే నిర్వహిస్తారు. ప్రభుత్వానికి సంబంధించిన ఎక్సైజ్ మన దగ్గర ఎట్లుంటుందో ఆడో డిపార్ట్మెంట్ ఉంటుంది, అధికారులే అమ్ముతారు. దాంట్లో వచ్చిన ఆదాయాన్ని పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వానికి చేరవేసే ప్రయత్నం చేస్తారు, అది జరుగుతుంది. కానీ ఢిల్లీ ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రైవేట్ పరం చేసింది, అంటే ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించింది. దీన్ని అక్కడున్న లెఫ్టినెంట్ గవర్నర్కు సంబంధించిన కార్యదర్శి ఏం చేసిందంటే, ఈ ప్రభుత్వం మీద దాని పాలసీలను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం ద్వారా కొంతమంది రాజకీయ నాయకులకు లబ్ధి చేకూరింది. కొంతమంది వ్యక్తులు ఇందులో భారీగా కూడా అవకతవకలు పాల్పడ్డారు, కొంతమందికి ఇప్పించడానికి చాలా కృషి చేశారు అంటూ ఒక ఎలిగేషన్ తీసుకొచ్చి కొన్ని పేజీలతో కూడిన వార్త ఆయన రాసిన తర్వాత దానికి విచారణకు సంబంధించి ఆదేశాలు జారీ చేసినాయి. ఆదేశాలు జారీ చేసిన తర్వాత తెలుగు రాష్ట్రాల నుండి కొంతమంది పేర్లు వచ్చినాయి. మీకు ఇప్పటివరకు అరెస్ట్ అయిన సుకేష్ చంద్ర కానీ, అరవిందో కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మాగుంట వాళ్ళ కొడుకు కానీ, ఇదంతా ఎపిసోడ్ అంతా మీరు చూసిరు. సో ఇక్కడ జరిగిన ఎపిసోడ్ ఏంటంటే, ఫస్ట్ మొదటిసారిగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే సిబిఐ వస్తుంది. కవిత పేరు రాదండి. ఈ కేసుకు సంబంధించి దాదాపుగా 6 నెలల వరకు కవిత పేరు ఎక్కడా రాదు. ఆ తర్వాత కవితకు సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొంతమంది తన స్నేహితురాళ్ళు వచ్చి, మీరు ఏక్నాథ్ షిండే లాగా తెలంగాణలో మారండి, తెలంగాణ ముఖ్యమంత్రి మిమ్మల్నే చేస్తాం, మీరు ఎట్లనైనా పార్టీ మారండి, మారితే బాగుంటుంది అని చెప్తారు. అరే గట్లెట్లుంటుంది భయ్, మా నాయన్నే ముఖ్యమంత్రి,
కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె నేను. మా నాయన ముఖ్యమంత్రి ఉన్నాక నేను ఏక్నాథ్ షిండేగా ఎందుకు మారుతా? నాకు అవసరం ఏంటి? నానుంటేంది నేనుంటేంది? తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది, ఒక ఉద్యమ పార్టీ, నేనెందుకు వస్తా? నాకెందుకు అవసరం? నాకు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఏంటి? నేను అడిగితే మా నాయన ఇయ్యడా? తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇయ్యరా అనేది కవిత మొదటిగా ప్రతిపాదన తిరస్కరించింది. దాని తర్వాత కవిత చుట్టూ ఒక నిఘా వ్యవస్థ ఉన్నది. పాపం తెలియదు కవిత గారికి, తెలియని వ్యవస్థ ఏంటంటే నిఘా వ్యవస్థ ఉన్నది. ఈ నిఘా వ్యవస్థ ఏం చేసిందంటే కవితను ఏ విధంగానైనా ఫస్ట్ హరీష్ రావు దగ్గర వీళ్ళు అక్కడ బెడిసికొచ్చింది, సంతోష్ దగ్గర వీళ్ళు బెడిసికొచ్చింది, కేటీఆర్ దగ్గర వీళ్ళు బెడిసికొచ్చింది. ఇక్కడికి వచ్చేటాలకు కొంతమంది వ్యక్తులు అంటే అన్నోన్ పర్సన్స్ వాళ్ళ నుంచి వీళ్ళు ఏం చేసిల్లంటే కవితకు సంబంధించిన ఆ లిక్కర్ స్కామ్కు సంబంధించి మొత్తం ఆడ జరుగుతున్న ఎపిసోడ్ అసలు కవితకు సంబంధం లేదు ఇలా. అయితే ఫస్ట్ ఏం చేస్తారంటే కవితకు సంబంధించి ఒక ఏదైనా కేసు నమోదైతే దాంట్లో మనం చెప్పాడు అంటే అక్కడ జరిగిన వాస్తవం ఏంది చూసినా తెలిసిన వాళ్ళ లెక్క సాక్షిగా పిలిచిల్లండి. సాక్ష్యం మీది ఇక్కడ మీరు రావాలి అన్నారు. దాని తర్వాత బాధితురాలు అన్నారు. దాని తర్వాత లేదు లిక్కర్ స్కామ్లో మీ పాత్ర ఉంది అన్నారు. లేదు లిక్కర్ స్కామ్ చేసింది మీరే అన్నారు. అంటే ఇది ఎక్కడ మొదలైంది? ఏక్నాథ్ షిండేగా ఎమ్మెల్సీ కవిత గారు కనుక ఆ రోజు మారి ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి కవితకు రాకుంటుండే. అయితే కవిత దాదాపుగా 4 నెలల పైనుంచి జైల్లో ఉండడం వల్ల ప్రజలలో ఉన్న వ్యక్తి, దాంతోపాటు నిరంతరం కార్యకర్తల హడావిడి సమస్యలు అది ఇది రకరకాలుగా ఉంటాయి కదా. ఆ సమస్యలలో తను నిరంతరాయంగా ప్రయాణం చేస్తున్న తరుణంలో తనను అరెస్టు చేసిర్రు. అరెస్టు చేసిన తర్వాత జైలు వస్తుంది అన్నారు. అయితే దీంట్లో ఈడీ చట్టం ఒకటి చదివినా నేను. ఈ ఈడీ చట్టానికి సంబంధించి అది మీకు ఆన్లైన్లో కూడా ఉంటుంది, గూగుల్లో క్రోమ్లో కూడా సెర్చ్ చేయొచ్చు. ఈడీకి ఉన్న వాదన ఏంటంటే ఏదైనా ఒక వ్యక్తి, అది కవిత కావచ్చు, నేను కావచ్చు, రేపు మీరు కావచ్చు, ఎవరైనా మీ మీద ఒక కేసు నమోదైనా ఒక అభియోగం వచ్చినా ఆ అభియోగాన్ని నిజమని తేల్చే వరకు అరెస్టు అంటే జైల్లో ఉంచే అవకాశం ఉంటుంది. లేదు అబద్ధమని తెలిస్తే మిమ్మల్ని నిర్దోషిగా విడుదల చేస్తారు. కానీ నిరూపించుకోవాల్సిన బాధ్యత మాత్రం మన మీదనే ఉంటుంది. సో ఎన్ని రోజులలో మనం నిరూపించుకోగలుగుతాం అంటే అక్కడ మనకు అధికారులు సపోర్ట్ చేయాలి, అడ్వకేట్లు సపోర్ట్ చేయాలి, సాక్ష్యాధారాలను మనం సేకరించుకోవాలి. అసలు నిజంగా మనకు సంబంధం లేకుండా జరిగేటి చాలా ఉంటాయి. వీటన్నింటినీ కూడా నిరూపించుకునే అంత సమయం ఏదైతే ఉందో ఆ జరిగే ప్రాసెస్ వరకు కూడా మనం చట్టంలో ఉండాలి. సో కవిత విషయంలో ఇది జరిగింది. అయితే నిజానికి కవితకు సంబంధించిన సన్నిహితులను, కవితకు సంబంధించిన వ్యక్తులను, ఢిల్లీకి సంబంధించిన అక్కడ ఉన్న ఏజెన్సీ, ఢిల్లీకి సంబంధించిన అరబిందో శరత్ కానీ, దాంతోపాటు మన మాగుంట ఫ్యామిలీని కానీ మరికొంతమందిని నేను అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేసిన. నిజంగా లిక్కర్ స్కామ్లో తెలంగాణ ఆడబిడ్డ ఉందా లేదా కావాలని జరిగిందా అంటే వాళ్ళు చెప్పిన వాస్తవం ఏందన్నా అంటే అది ప్రభుత్వం నుండి ప్రైవేట్ పరం నడిచింది వాస్తవం. ఎవరి ఇష్టం వాళ్ళది, అది వ్యాపారంగా చూస్తారు. కానీ లిక్కర్ ఏమైనా మేము దాగనీకి చేస్తామా అన్న దాన్ని జీవోలు వచ్చినాయి, వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ కవితకి ఏదైతే ప్రపోజల్ ఆనాడు ఏక్నాథ్ షిండేగా మారమని ఆ రోజున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వారు కూడా ప్రెస్ మీట్లో డైరెక్ట్గా నేరుగానే చెప్పారు. నా బిడ్డను కూడా ఇట్లా ఇబ్బంది పెట్టిళ్ళు, రాకపోతేనే ఇది జరుగుతుంది అని చెప్పిళ్ళు. అది ఒప్పుకోకపోవడం వల్లనే ఈరోజు జరిగిందన్న, ఇది ఫ్యాక్ట్ అన్నా అని చెప్పిళ్ళు. అంటే మీ అందరికీ అర్థమైంది ఏంది అంటే నేను వాళ్ళని కూడా అడిగినా మరి ఇంకా ఎన్ని రోజులు అంటే దాదాపుగా పోయిన నెల ఈ 45 రోజులలో రావాలి, ఇప్పటికే 15 రోజులు అయిపోయింది. అయితే ఈ తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఇప్పుడు జర్నలిజం చదివే నేనైనా ప్రజలలో ఉండే వ్యక్తులైనా ఈ నిరంతరంగా ప్రజలలో ఉండే వ్యక్తులు ఒక్కసారిగా 4 గోడల మధ్య బంధించటాలకు మానసికంగా చాలా ఇబ్బంది పడుతుంది. దాంట్లో భాగంగానే తన కుటుంబ సభ్యులు వెళ్ళడం, కలవడం, అడ్వకేట్లు కూడా వెళ్ళడం, అన్ని రకాలుగా జరుగుతుంది. కానీ చట్టం తన పని తాను చేసుకుంటుంది అంటే లేదు. ఇప్పుడు ఈ భారతదేశంలో ఒక దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఎన్నికల సంఘమైనా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అయినా, ఈడీ అయినా, దర్యాప్తు సంస్థలు, నేను చెప్పిన మాట కాదు ఇది. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు గతంలో ట్వీట్ చేసిన దానికి ధృవరాతే అనే ఒక యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన వ్యక్తి కూడా దాన్ని షేర్ చేసి ట్వీట్ చేసిండు. దాంతోపాటు నితీష్ కుమార్ కానీ, అక్కడ ఉన్న మాయావతి కానీ, అరవింద్ కేజ్రీవాల్ కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ చాలామంది కూడా దర్యాప్తు సంస్థలు అనేది కేంద్రం చేతిలో కీలిబొమ్మలుగా మారిపోతున్నాయి. ఇవి మారిపోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది అని చెప్పిళ్ళు. సో మొత్తానికి ఇక్కడ కవిత అరెస్టుకు సంబంధించిన ఎపిసోడ్ ఇది అన్నట్టు. సో తనకు తీవ్రమైన అనారోగ్యం అంటే ఇప్పుడు మానసికంగా రోజుకు ఏంది అంటే మనం కుంగిపోతాం, దాంట్లో భాగంగానే జరిగింది.
సో కవితను బయటికి తీసుకురావాల్సిన అవసరం తెలంగాణ ప్రాంత బిడ్డలకు, అడ్వకేట్లకు కూడా ఉంది. ఎందుకు అంటే తెలంగాణ ఉద్యమ బిడ్డ, దాంట్లో పాటు ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాలు, దానికి పేపర్ను కింది నుండి మీదికేసినా, మీది నుండి కిందికేసినా, ఎన్నిసార్లు చదివినా ఏమంటుందంటే మొదట సాక్షి, తర్వాత అనుమానితులు, తర్వాత నిందితురాలు, ఇట్లా రకరకాలుగా చెప్పిలు కానీ దీన్ని క్లియర్ కట్గా చెప్పలేకపోయారు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఆ ఎపిసోడ్ అంతా జరిగినాక ఇలా రాజకీయ కోణం అంటే వైట్ కాలర్స్ ఉన్నారు, వాళ్ళందరి ప్రేరేపితంతోనే ఈ కేసు నమోదైంది. దీన్ని బయటికి తీసుకురావాలంటే అంత ఆషామాషి కాదు. దీంట్లో దర్యాప్తు సంస్థలు మన చేతిలో ఉన్నప్పటికీ కూడా కొన్ని జరగాల్సినవి, ఎన్నికలలో లబ్ధి చేకూరడం కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేసిర్రు అనేది జరిగిన అంశం కనబడుతుంది. సో మొత్తానికి ఇది కేసు వివరాలు. సో కవిత ఆరోగ్యంగా తిరిగి రావాలని తెలంగాణ బిడ్డగా నేను కూడా కోరుకుంటున్నా. ఉద్యమకాలం నుండి జాగృతి పెట్టి అనేక మందికి కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్తో కానీ కొంతమందికి సహాయం చేసిన వాళ్ళు, చాలామంది సహాయం పొందిన వాళ్ళు ఉన్నారు. జాగృతి నేతలు కూడా చాలామంది కూడా పూర్తి స్థాయిలో కూడా అంటే ట్రస్టులు పెట్టి సహాయం చేసి, ఒక సాటి మనిషిగా అలా తప్పు జరిగిందా ఒప్పు జరిగిందా అనేది న్యాయస్థానం శిక్షిస్తుంది. శిక్షించినప్పుడు ఆ శిక్ష ఎట్లాగో మనం ఖచ్చితంగా కూడా అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ విచారణ పేరుతోనే ఇంత ఇబ్బంది పెట్టడం అనేది చాలా బాధాకరం అంటున్నారు జాగృతి నేతలు. సో మొత్తానికి ఆరోగ్యంతో ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి అనేది మనం కోరుకుందాం. ఇక ఇంకొక అంశం, మంత్రి పదవి ఇస్తేనే కాంగ్రెస్లో చేరికపై ఓ మంత్రి షరతు. గ్రేటర్ హైదరాబాద్లో పరిధిలోని ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరుతా, కానీ నాకు మంత్రి పదవి ఇవ్వాలి అని షరతు పెడుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆ పదవి దక్కించుకునేందుకు ఇండియా కూటమికి చెందిన లీడర్ల ద్వారా ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎమ్మెల్యే పైన ఉన్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో మంత్రి పదవి ఇవ్వడం వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందని పీసీసీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. హైదరాబాద్లో ఎవరున్నారు ఉంటే మల్లారెడ్డి ఉన్నాడు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు, గంతే. పజ్జన్న ఓడు ఆయనకు అవసరం కూడా లేదు. సో తలసాని శ్రీనివాస్ యాదవ్ అయినా ఉండాలి, మల్లారెడ్డి అన్న అయి ఉండాలి. వీళ్ళకి ఎవరు అఖిలేష్కు సంబంధించి మధ్యవర్తిగా ఉంటుంది. ఇది క్లియర్ కట్, దీంట్లో దాసేదే ఉందండి. వీళ్ళిద్దరు ఎవరో ఒకరు వెళ్తారు మంత్రి పదవి. నేనేమని చెప్తున్నా అంటే, అన్నా మా ఎమ్మెల్యే మా మంత్రి గారు ప్రజల కోసం పనిచేస్తున్నారన్నా, ఆయన అంత మంచోడే లేడన్నా, ఫేస్బుక్లో రాస్తామన్నా, నా తల్లి గర్భంలో ఉన్నప్పుడైనా నేను చూసానో లేనో, కానీ మా ఎమ్మెల్యే గారు మా మంత్రి గారు అంత అద్భుతమైన నీతి నిజాయితీ, ఈ కొటేషన్లు మీ తలకాయల పెట్టుకొని తల బద్దలు కొట్టుకోరు. ఇది కాదు, వాస్తవం ఏంటంటే ఇది వాళ్ళు అవినీతిని చేసిర్రు. అవినీతి చేసిన తర్వాత వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి మళ్ళీ అవినీతి చేయడానికి మరో రంగు వేసుకున్నారు. దాన్నే పార్టీ మారుడు అంటారు. ఆ పార్టీ మారుడు తర్వాత మళ్ళీ మంత్రి పదవి ఎందుకు కావాలంటే ఎమ్మెల్యేగా ఇల్లు ఉంచేది, గల్లు ఉంచేది, గదే కథ. అదే మంత్రి ఉన్నదనుకో మళ్ళీ అందరూ మన ఇంటికి వస్తారు, గలగల జల అంటే 4 రూపాయలు వస్తాయి, 4 కథలు నడతాయి, ఎవరు ఏషాలన్నీ మనం ఏ ఏషం వేసినా నడుతుంది. అంటే ఏ గొడుక్కు, ఏ ఎండకు, ఏ వర్షానికి ఎక్కడ గొడుగు వచ్చేటోడు గక్కనే పడుతున్నాడు. అందుకే నేను కేసీఆర్కు, బీఆర్ఎస్ పార్టీకు సలహా ఇస్తున్నా, మీ వెంట యువతరం ఉన్నది, వాళ్ళని కాపాడుకోండి, వాళ్ళకు భవిష్యత్తులో మంచి భరోసా ఇవ్వండి. ఖచ్చితంగా కూడా వాళ్ళు ఎందుకు ఉండరండి? ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలరా. నేను మళ్ళీ చెప్పే అంశం ఏంటంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైనా ఎక్కడైనా ఒకటే అంశం అండి, ప్రజలందరికీ కూడా మంచి చేయడానికి నాయకుడు ఉండాలి. కానీ అవినీతి ఆరోపణలు ఉన్న మంత్రులు వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడానికి, వాళ్ళ లాబియింగ్ల కోసం, వాళ్ళ వ్యాపారాల కోసం వీళ్ళందరూ మనకెందుకు అని నేను అంటున్నా. ఇది వాస్తవమా కాదా మీరే ఆలోచించుకోరు. ఇది నిజమండి. కేవలం పదవుల కోసమే పోతున్నారు అనేది వాస్తవమైన విషయం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీరు ఎవరు ఏమన్నా ఏమనుకున్నా కూడా ఇది నిజం. ఇక నిన్న బాధాకరమైన విషయం, భూములు కబ్జా అవుతున్నా పట్టించుకోరా, 100 ఎకరాలు అన్యాక్రాంతమైన స్పందించరా, నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్. ఇండస్ట్రీస్, కామన్స్, TGIIC, HMDA అధికారులకు శ్రీధర్ బాబు లేఖ రాసిండు. నిన్న ఎందుకు రాసిండు? నిజమే కదా, శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ మీద ఆగ్రహం వ్యక్తం చేసిండా, లేకపోతే అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేసిండా, లేకపోతే ఆయన మంత్రిలో ఉన్నాడని ఇట్లా మాట్లాడిండా అంటే ఇది కాదు. ఏంది అంటే తన డ్యూటీని తాను చేసిండు. ప్రభుత్వ భూములు అంటే మన సంపద, తెలంగాణ ప్రజల సంపద అన్యాక్రాంతమైపోతుంది. దాన్ని కాపాడాల్సిన బాధ్యత సోయి ఉన్నదా లేదా? మీరు అధికారులుగా పనిచేసిన మీ డ్యూటీ అది కదా. నెలకు లక్షలు జీతాలు ఇస్తున్నాం, మీకు జీతాలు మళ్ళీ ఒకటి DAలు, ఇవి అన్ని రకాలుగా మీరు చెప్తారు, మేము ఇన్ని రకాలుగా చేస్తున్నాం, మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటూ మంత్రి శ్రీధర్ బాబు గారు నిన్న అధికారులను ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. ఇయ్యాలే ఈ దేశంలో నేను చదివిన చట్టాలలో, నేను చూసిన వ్యవస్థలో, నాకున్న అనుభవంలో అధికారి అనే వ్యక్తి నీతిగా పనిచేస్తే ఈ దేశమే మారుతుంది. మీరు స్టాలిన్ సినిమాల్లో, లేకపోతే ఇంకెక్కడ ఏదైనా ఠాగూర్ సినిమాల్లో, లేకపోతే ఇంకొక సినిమా ఒకరి సాయం చేస్తే మరో ముగ్గురు చేయమని, లేకపోతే ఒక ఫోర్స్ను పెట్టి పూర్తి స్థాయిలో ఎవరెవరైతే అధికారులు తప్పు చేస్తున్నారో వాళ్ళ లిస్టు ఇవన్నీ బయటకు వస్తున్నాయంటే కేవలం ఒక అధికారి తలుచుకుంటే ముఖ్యమంత్రి పీఠం కూడా కదులుతుంది అనే విషయాన్ని మర్చిపోయారు. నిజంగా కూడా కబ్జాలు చేస్తూ ఉంటే కూడా పట్టించుకోవట్లేదు. ఇదైతే వాస్తవమైన విషయం.
విషయం. ఇక దాంతో పాటుగా ఇక్కడ ఒక అంశాన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఏంది అంటే ఇది బీజేపీలో విలీనంపై క్లారిటీ ఇవ్వండి. బీఆర్ఎస్కు అసదుద్దీన్ డిమాండ్ అంటూ కూడా చెప్పిండు. అసదుద్దీన్ ఎస్ వాస్తవం. అసదుద్దీన్ మాట్లాడిన దాంట్లో తప్పేముందండి? బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందా లేదంటే బయట నుండి మద్దతు ఇస్తున్నదో గులాబీ పార్టీ నాయకత్వమే క్లారిటీ ఇవ్వాలని మజ్లిస్ చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్. ఓకే, నీ డిమాండ్ కరెక్టే. మరి కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్ చేస్తుందా? బీజేపీ కాంగ్రెస్ ఒకటేనా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఉన్నాడు, తెలంగాణలో రేవంత్ ఉన్నాడు, ఒకటే గొడుగు కింద ఉన్నవాళ్ళు కావచ్చు. మరి ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంగా ఉన్నారు. మరి ఓటుకు నోటు కేసు ఏమైంది? భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటేనా? ఇది కూడా అడుగుతుంటే బాగుండు అసదుద్దీన్ జీ. మీరు కూడా ఈ అంశాలన్నీ లేవనెత్తితే బాగుండు. బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తున్నదా, విలీనం అవుతున్నదా, ఇవన్నీ వీటికంటే మీరు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడని నాలక ఇప్పుడు మాట్లాడుతున్నది అంటే దాని వెనుక ఏదో ఉంది అనేది నేనైతే అనుమానం వ్యక్తం చేస్తున్నా. తెలంగాణ ప్రాంత బిడ్డ మీరు బీఆర్ఎస్ విలీనమే అవుతుంది అని చెప్తున్నారు. మరి బీజేపీ కాంగ్రెస్ పరిస్థితి కూడా అడిగితే బాగుంటుంది కదా. మీరు అడిగితే అందరిని అడగండి, అందరినీ నిలదీయండి, తప్పలేదు. మీరు అడిగిన దాంట్లో న్యాయబద్ధమైన కోరిక ఉన్నది, దాన్ని అడుగుదాం. బీఆర్ఎస్ని అడుగుదాం. మరి కాంగ్రెస్ ఎందుకు అడుగు, బీజేపీని ఎందుకు అడుగు? నిరుద్యోగులు ఇంత పంచాయతీ చేస్తున్నారు భాయ్, నువ్వు ఎందుకు స్పందించడం లేదు? దీని గురించి కూడా మాట్లాడు. కేవలం రాజకీయ పబ్బం, కాంట్రవర్సీ ఇది కాదన్నా అసదుద్దీన్ జీ. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ ఒకటి అని నేను అంట, దానికి మీరు మద్దతు ఇస్తారా? నిరుద్యోగులకు బీజేపీ ఎందుకు మద్దతు ఇవ్వలే అని నేను అడుగుతా, దానికి మీరు మద్దతు ఇస్తారా? దాంతోపాటు ఓటుకు నోటు కేసు ఏమవుతుంది అని నేను అడుగుతా, మద్దతు ఇస్తారా? ఫిరాయింపుల మీద మాట్లాడట్లేదు ఎందుకు అని మీరు మాట్లాడతారా? మాట్లాడరు కదా. కేవలం స్వార్థపూరితమైన రాజకీయ ఎజెండా వద్దు. అడిగితే అందరిని అడుగుదాం, లేకపోతే అందరినీ పక్కన పెడదాం. దాంట్లో ఏముంటుంది చెప్పండి. ఇక అమెరికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి వాన్సన్తో ఉషా అమెరికా ఎన్నికలలో తెలుగు బంధం అంటూ కూడా చూడొచ్చు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జేడి వాన్సన్కు భార్య ఉషా చిలుకూరుకు ఆంధ్రప్రదేశ్ మూలాలు, అమెరికాలో న్యాయ సలహాదారిగా ఉషా సుదీర్ఘమైన మన దేశం నుండి పోయిన తర్వాత తోపు సూపరు మనోళ్ళే ఏడుంటేంది మనోళ్ళే అంటారు. కానీ ఈడున్నప్పుడేమో ఒకటి ఎదుగుతాండ్రా అంటే 2 కాళ్ళు వైట్ ఎట్లా గుంజాలి, వాడిని నేలకేసి ఎట్లా కొట్టాలనే స్వభావం మాత్రం ఇక్కడ చాలా క్లారిటీ ఉంది. ఇతర దేశాలకు పోయి ఎందుకు బాగుపడుతున్నారు? ఇతర దేశాలలో అనేకమైన పరిశోధనా సంస్థలు వాళ్ళ యొక్క భద్రతకు సంబంధించి ఐటీ కంపెనీలల్లో రకరకాలుగా ఎందుకు వాళ్ళు చకచక ఎదుగుతున్నారు అంటే ఇక్కడ ఉన్న గలీజ్ రాజకీయ వ్యవస్థ అంట. నేను దీన్ని ఒప్పుకోకపోయినా నిజం ఇది. ఈ దేశంలో ఉన్న రాజకీయ వ్యవస్థ వల్లనే ఇక్కడ పూర్తి స్థాయిలో మీరందరూ ఈ రాజకీయ వ్యవస్థ వల్లనే ఆగమైపోతున్నారు. తెలుగు వాళ్ళు, తెలంగాణ బిడ్డలైనా ఆంధ్రప్రదేశ్ బిడ్డలైనా ఇక్కడి వాళ్ళందరూ కూడా ఇతర దేశాలలో, అది అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ, వాషింగ్టన్, రకరకాల దేశాలు అక్కడ స్టేట్స్ ఉంటాయి కదా, ఎక్కడి పోయినా మన వాళ్ళే ఉంటున్నారు. కారణం ఏంటి? ఆ దేశంలో మనకు సపోర్ట్ బాగా ఉంటుంది, ప్రోత్సాహం బాగుంటుంది. మన దేశంలో నీచమైన రాజకీయ వ్యవస్థ వల్ల ఇప్పుడు నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఇక్కడ ఐటీకి సంబంధించి ఒక ట్రస్ట్ పెట్టి రకరకాలుగా సేవ చేద్దామని వచ్చింది. సరే ఇందులో నా వాట ఎంత అని అడిగిండట ఓ మంత్రి. నా వాట ఎంత ఇస్తావు అని అడిగిండట. సరే ఇదెందుకులే మనకేందుకు సపరేట్గా తలకాయ నొప్పి అనుకుంటే ఒక ఎన్ఆర్ఐ ఇతర దేశాల నుంచి తన భూమిని కబ్జా చేసిరట. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈడున్నప్పుడేమో పట్టించుకోరు, అక్కడికి పోయినాక మా ఓడే మా కథ ఎందుకు లెక్కలు ఇవన్నీ. ఇక మరో అంశం ఏంటంటే 24న తెలుగు రాష్ట్రాలతో కేంద్రం సమావేశం, విభజన సమస్యలు చర్చించాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా మన విభజన సమస్యలు అనేది పెండింగ్ ఉన్నది, వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. ఇంకొకటి నేనేం చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ నేను చెప్పేది ఎట్లా అనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ నేను చెప్పేది మాత్రం చాలా క్లారిటీ ఉందన్న. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమస్యలు కానీ తెలంగాణ ప్రాంత బిడ్డల ఉంది అనేది చాలా క్లియర్గా కూడా చెప్పాల్సి. గిడ ఒక ఆయన ఉన్నాడు, ఈయన పేరు ఏంది, రమేష్ రెడ్డి అట. బీఆర్ఎస్ దగ్గర ఎంత ముట్టింది, బీఆర్ఎస్ దగ్గర బొచ్చు కూడా ముట్టలే, నా ఊసిపోయిన ఇంటికంతా కూడా ముట్టలే. దీనికి నేను సాక్ష్యం తెలుసు లేదా నువ్వన్నా సాక్ష్యం తీసుకురా. నేను ఒక తల్లి కడుపులో పుట్టినా నేను తల్లి మీద ప్రమాణం, నువ్వు తల్లి కడుపులో పుడితే నువ్వు ప్రమాణం చేయి. తీసుకోకముందుకి ఈ బట్టగాల్సి మీదేసే ప్రయత్నం నువ్వు చేయకు. మరి నాడు కాంగ్రెస్కు సపోర్ట్ చేసిన మరి ఎంత ఇచ్చిళ్ళు, పీకిచ్చిర్రా మీరేమన్నా?
డైరెక్టే అంటున్నా. ఈ చిల్లర మాటలు జర్నలిజం చేసేటోని దగ్గర వద్దు. మేము జర్నలిజం చేస్తున్నాం. నిజంగానే నువ్వు అట్లా అనుకుంటే మరి ఏమైపోయినాయి, ఎక్కడ ఎవడిచ్చిండి, ఏం కథ మాట్లాడదానరా. నేను తల్లిదండ్రులకు వచ్చినా నువ్వు ఉడితే మాట్లాడదా భవిష్యుడికే. బీఆర్ఎస్కు సపోర్ట్ చేయాలి. బీఆర్ఎస్ అంటే విపక్షం 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు భయ్. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయాలి. నీ తాత ముత్తాత తీసుకొచ్చి చేస్తాడా? వాళ్ళకద్య కొంచెం బేస్ ఇస్తేనే కదా వాళ్ళు కూడా ప్రజల్లోకి వచ్చి పోరాటం చేస్తారు. వాళ్ళ పోరాట పటిమ అద్భుతంగా ఉంటుంది. నీకు నా ఇంటి మీద ఉన్న, నా నెత్తి మీద ఉన్న బొచ్చు తెలుసు. ఏవో ప్రతి ఓడికి అలకన అయిపోతుంది. ఇంట్లో కొన్ని 4 కామెంట్లు. నీ లోపల దమ్ము ఉంటే, దాని లోపల నీకు దమ్ము ఉంటే పెట్టుకో. నువ్వు కూడా ఛానల్ పెట్టి నడిపి 40 మంది ఎంప్లాయీస్ని పెట్టి ఎట్లా నడిపిస్తావు తెలుస్తుంది దాని భారం ఏంది. బీఆర్ఎస్ దగ్గర ఎంత ముచ్చింది, ఎవరికి అనుకున్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటే వానికి సమర్ చేసినట్టేనా? రేవంత్ రెడ్డి జిందాబాద్ అన్నప్పుడు ఏడవన్నావు. ఇక్కడ విపక్షానికి ప్రజల పక్షంలో ఉంటారు, విపక్ష సభ్యులందరూ ప్రజల మధ్యలో ఉంటారు. వీని బాధ ఏందో నాకు అర్థం కాలే. ఈ హౌలేగాళ్ళంతా ఇట్లనే తయారయ్యారు. నువ్వు పెడతలేవా ఏ చెట్టుకు ఆ గొడుగు. అరే నేను పడతలేనురా భాస్కర్గా. నేను విపక్షాలకు మద్దతు ఇస్తున్నా. తెలంగాణ ప్రాంత బిడ్డలు, తెలంగాణ ప్రాంత నిరుద్యోగుల పక్షాన వాళ్ళు పోరాటం చేయాలి. నా ఎజెండా అది. వాళ్ళు పోరాటం చేస్తేనే అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ పోరాట పటిమ అనేది మనకు చాలా అవసరం. విపక్షాలే మరి రేపు పొద్దుగాల నువ్వు అరెస్ట్ అయినాక అధికార పార్టీ వచ్చి ఎవరు ఆయన పేరేం పేరు రేవంత్ రెడ్డి లేకపోతే మంత్రులు వచ్చి మా నిరుద్యోగులు అరెస్ట్ అయ్యి నేను పోయి తీసుకొస్తాను అత్తడా? లేకపోతే నీకేదైనా కష్టం వచ్చింది అధికార పార్టీ వస్తుందా? ఎవరు వస్తారు? ప్రభుత్వం రాదు, విపక్ష సభ్యులే వస్తారు. అయితే బీఆర్ఎస్ వస్తుంది, భారతీయ జనతా పార్టీ లేకపోతే ఇతర విపక్ష పార్టీలు రావాలి. కాంగ్రెస్కు మద్దతు ఇచ్చిన తొత్తులు రారు, కాంగ్రెస్ ప్రభుత్వం రాదు. నీ వాళ్ళనే కించపరచడం ప్రభుత్వం కాదు, విపక్షం అనేది ప్రజల పక్షం. ఇప్పుడు ప్రభుత్వం సరిగ్గా చేస్తలేదనే కదా వాళ్ళని విపక్షంలో కూర్చోబెట్టినాం మనం. సో వాళ్ళు ఇప్పుడు విపక్ష పాత్ర వాళ్ళు అద్భుతంగా పోషించాలంటే వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాలి, బూస్ట్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఆ నుండి వస్తారు. బో పెట్టలే ఏం పెట్టలే పని చేయంటే గొడ్డు లేక యాడ్ చేస్తారు వాళ్ళు. నేను ఎవరి దగ్గర పైసలు తీసుకోలే. నీ దగ్గర అంతగానో ఎక్కువైతే నేను చెప్తాను కదా, నేను డైరెక్టే నెంబర్ ఇస్తాను. ఇగో 9908572666 ఇది నా గూగుల్ పే ఫోన్పే నెంబరు. మీ దగ్గర అంతగానో పైసలు ఎక్కువైతే దీనికి ఏరి, నాకు అవసరం ఉన్నాయి. వ్యవస్థను మునుముందుకు తీసుకెళ్లాలంటే ఆర్థిక కటకట అనేది చాలా ఘోరంగా కొనసాగుతుంది. మిత్రులారా నేను ఒకటే అడుగుతున్నా, ఇక్కడ ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేపియండి. లైక్ ఎందుకు చేపియాలి అని అడుగుతున్నా అంటే మీ మద్దతు నాకు ఏ మేరకు ఉంది, మీరు మద్దతు ఎంతలా ఇస్తున్నారని తెలుసుకుంటున్నా. సో లైకులు చేయండి. ఇక్కడ 9908572666 ఇది ఆర్థిక సహకారం. నేరుగానే అడుగుతున్నా, దాంట్లో బొత్స అడిగేదే ఉంటుంది. ఇగో ఆర్థిక సహాయం కావాలి. నీ దగ్గర ఎన్ని కోట్లున్నా, ఎన్ని వందల కోట్లున్నా తీసుకురా. అద్భుతమైన జర్నలిజాన్ని నిర్మిస్తా నేను. తెలంగాణలో ఎవడు చూపెట్టని జర్నలిజాన్ని నేను చూపెడతా. ఒక పిచ్చి ప్యాషన్తో వచ్చిన వ్యక్తి దేన్నైనా అరే ఎన్ని వదులుకున్నా తెలుసా? ప్రభుత్వ కొలువు పక్క పోయింది, కుటుంబం పక్క పోయింది, అన్ని పక్క పోయింది. జర్నలిజం అంటే అంత పిచ్చిరా భయ్. ఈ కాలంలో పిచ్చితోనే ఉండాను. నువ్వు గత గవర్నమెంట్ 10 సంవత్సరాలు నా గురించి ఎంక్వైరీ చేసింది, ఇప్పటి గవర్నమెంట్ నా గురించి ఎంక్వైరీ చేసింది. మనం ఏం తప్పులు చేయం, మనమేం హౌలా జర్నలిస్టులం కాదు. 10 సంవత్సరాల పైబడి అనేక శాటిలైట్లలో చేసినాం. ఏదో మైక్ పట్టుకొని జీమెయిల్ క్రియేట్ చేసుకుని ఛానల్ పెట్టుకున్న వ్యక్తిని కాదు నేను. జర్నలిజంలో అనుభవం ఉంది. వేలాది డిబేట్లు చేసిన, వేలాది సమస్య ఇష్యూలను బయటికి తీసుకొచ్చిన. కరోనా సమయంలో పీపీ కిట్ లేకుండా వరంగల్ ఎంజిఎంలోకి పోయి ఉత్సవోపించిన. ఒక్కొక్కరికి తెల్లారి కలెక్టర్ దిగిండు, మళ్ళీ తెల్లారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ వచ్చిండుగా, పిల్లగాడు చేసిండు కాదే అన్నాడు. అది నా పోరాట జర్నలిజం. నేను చెప్తున్నా, నీకు వివరించాల్సిన అవసరం లేదు. కానీ నేను చెప్పేది క్లియర్ కట్. సబ్స్క్రైబ్ చేయండి, ఇక్కడ లైక్ చేయండి. మీకు కనబడుతున్న నెంబర్ 9908572666 అనే నెంబర్కు ఖచ్చితంగా కూడా సహకారం. మన పోరాటం మునుముందుకు. ఎందుకంటే జర్నలిజంలో చాలా అవకాశాలు ఉంటాయండి. ఇందులో ఉండే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇక్కడ జర్నలిజం సపోర్ట్ చేయదు. కొంతమంది జరుగుతుంది, సపోర్ట్ చేస్తారు. అందరూ అట్లా అంటలేను. దాంతోపాటు అధికార పార్టీ యాడ్స్ రావు. సో డిజిటల్ మీడియాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటుంది. ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేకపోతే ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు వ్యవసాయం చేసే రైతు 4 ఎకరాలు ఉన్నది, తనకు అప్పు లేదు. అప్పు లేకుండా తన దగ్గర 10 లక్షలు నిలువ ఉన్నాయి. ఏం చేస్తాడు? 4 ఎకరాల భూమిలో బావి తవ్విస్తాడు, బోర్ వేపిస్తాడు. వేపించి నిరంతరాయంగా నీళ్లను ఉత్పత్తి చేసే ఒకటి నీళ్లు నిరంతరాయంగా ఉండే చూసుకుంటాడు. దాని తర్వాత కరెంట్ వేస్తాడు. ఆ ఎండిపోయిన 4 ఎకరాల భూమి ఎప్పటికీ కూడా పచ్చని మాగాని లెక్క మారుతుందా లేదా? తన దగ్గర అప్పు లేక, అదే 4 ఎకరాల భూమి ఉంది, 30 లక్షల అప్పు ఉన్నది, బావి తవ్వాలి, నీళ్ళు వస్తాయి. బావి తవ్వదా అంటే ఇంకా అప్పు పోతే ఎక్కడ ఇస్తలేరు, కరెంటు సరిగ్గా ఉండలేదు. ఎట్లా చేస్తాడు రైతు? ఇక్కడ జర్నలిజానికి కూడా మేము చేసే ఈ పోరాటంలో నాడు 10 సంవత్సరాలు చేసినాం కదా పోరాటం. అద్భుతంగా చేసిన.
నా పోరాటం గురించి నేనే చెప్తున్నా. తెలంగాణ ఉద్యమంలో అద్భుతంగా చేసిన, జర్నలిజంలో అద్భుతంగా చేసిన, ఇప్పుడు అద్భుతంగా చేస్తా. నేను ఎప్పుడూ ప్రజల పక్షం. నాడు విపక్షం, నేడు విపక్షం, రేపు విపక్షం. ఇది రాసుకో, భారత రాజ్యాంగం లెక్క నీ మైండ్లో రాసుకో. వాళ్ళకి ఎంత అమ్ముడు పోయినా మనకు అమ్ముడు పోవాల్సిన అవసరం, మనం గొర్రెమా బర్రెమా? నేను ఎమ్మెల్యేనా, మినిస్టర్, నాకేం అవసరం అండి? కానీ మనకు అవసరం ఉందని నేరుగానే నేను చెప్తున్నా కదా. ఇగో చూడు, ఛానల్కు సంబంధించి చూడు, ఇక్కడనే చూపెడుతున్నా. నేను అద్భుతంగా పాత్ర పోషిస్తున్నా కాబట్టి కేవలం 2 సంవత్సరాలలోనే దాదాపుగా 2,91,000 సబ్స్క్రైబర్స్, 27,000 వీడియోలు వేసిన అంటే ఆలోచించు. ఒక రోజుకు నువ్వు బై కొట్టుకో, 27,000 వీడియో, 365 రోజులు, 365 రోజులల్లో 2 సంవత్సరాలలో 27,000 వీడియోలు చేసిన అంటే నేను ఎంత పోరాటం చేసి ఉండాలి? ఎన్ని గంటల పాటు సుదీర్ఘంగా మాట్లాడచ్చు, ఎన్ని గంటల పాటు ఇంటర్వ్యూలు, ఎంత బయట తిరగచ్చు ఒకసారి ఆలోచించండి. నా కష్టంతో నేను అడుగుతా ఉన్నా. నేను వాడికి వీడికి అమ్ముడు పోవాల్సిన కర్మ బాధ్యత రాలే. వచ్చినప్పుడు చెప్తా, ఇగో అమ్ముడు పోవాల్సిన పరిస్థితి ఇట్లా వచ్చింది, ఇట్లయితే పోయినా అని చెప్తా. నేను బాటంగా చెప్తా. నా దగ్గర అవన్నీ ఉండయి. ఎందుకు ఉండవు అంటే నేను కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించడంలో పాత్ర పోషించిన కాబట్టి, క్షమించండి కేసీఆర్ గారు, మీరే మళ్ళీ రావాలి అని ఒక నినాదం ఎత్తుకున్నా. ఎందుకు అంటే కేసీఆర్ పరిపాలన నేను చూసిన, కానీ ఏంటంటే కొన్ని తప్పులను ఎత్తి చూపిన నా బాధ్యతాయుతంగా. దాంట్లో తప్పు జరిగింది. ఇప్పుడు అలాంటి వ్యక్తి లేకుండా పిచ్చోడి చేతిలో రాయ్యా మారిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికే జర్నలిస్టుల మీద అక్రమ కేసులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, ప్లీజ్ అండి అని నేను వేడుకున్నా. సో అందుకే నేనేమంటున్నా అంటే, ఇక్కడ మీ అందరికీ చెప్పేది ఒకటే, నేను మద్దతు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయమంటున్నా, ఇక్కడ లైక్ చేయమని చెప్తున్నా. దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే, పూర్తి స్థాయిలో నేను డైరెక్ట్గానే చెప్తున్నా కదన్నా, ఇక్కడ ఎవరికో భయపడాల్సిన అవసరం కూడా లేదు కదా. వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ నా ఇంటి పేరు నాతోనే పెట్టుకున్నా కదా. ఇక్కడ సబ్స్క్రైబ్ చేసి ఇక్కడ లైక్ చేసి చాలామంది అనుకుంటారు రకరకాలుగా, ఎవడు ఏదన్నా అనుకోండి. ఇగో ఇక్కడ నెంబర్ కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా. మనకు ఆర్థిక మూలాలు ఉంటే జర్నలిజాన్ని నేను రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో ఉంచే బాధ్యత నాది. నేనే చెప్తున్నా కదా. జర్నలిజానికి ఇప్పటి వరకు చూసిన జర్నలిస్టులు అందరూ రాజకీయ పబ్బాల కోసం, పదవుల కోసం, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం ఉంటారు. కానీ మన దగ్గర అలాంటిది ఉండదు. మనది పూటకో మాట అట్లా ఉండదు. మనం జర్నలిజం చేస్తున్నాం కాబట్టి రైతుల పక్షాన, ప్రజల పక్షాన, నిరుద్యోగుల పక్షాన అనునిత్యం పోరాటం చేయాల్సిన బాధ్యత నాపై ఉంటుంది.